శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సప్తమ స్కందం. శతాక్షి మహత్యం. జన్మేజయుడు పరదేవత శతాక్షి అని పేరును ఎట్లు పొందెను తెలుపుము అని అడుగగా వ్యాసుడు ఇట్లు చెప్పాను. రాజా, నీవు శ్రీదేవి భక్తుడవు, నీకు చెప్పరాని విషయమేదీ లేదు. పూర్వము హిరణ్యాక్షుని వంశంలో రురుకుమారుడను వాడు కలడు. అతడు దుష్ట రాక్షసుడు. వేదములు దేవతలకు జీవనోచితములు, అవి నష్టమైనచో వారు నశింతురు అని అతడు ఆలోచించి హిమాలయ పర్వతానికి వెళ్ళి వాయుపక్షకుడై బ్రహ్మని గుర్చి 1000 సంవత్సరాల తీవ్రమైన తపస్సు చేసెను. అతని తపస్సు వేడికి లోకములన్నీ సంతాపం నొందినవి. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు వరములిచ్చుటకై వచ్చితినని ఆ రాక్షసునితో చెప్పగా అతడు బ్రహ్మను పూజించి ఇట్లనెను. ఓ సర్వేశ్వర, నాకు వేదములు నిమ్ము. దేవతల వద్ద బ్రాహ్మణుల వద్దనున్న వేదమంత్రములన్నీ నా వద్దనే ఉండవలెను. మరియు దేవతలెల్లరూ ఓడిపోనట్టి బలము నాకిమ్ము అని కోరగా అట్లే యొగగాక అని బ్రహ్మ సత్యలోకమునకు వెళ్ళెను. ఆనాటి నుండి బ్రాహ్మణులు వేదములు మర్చిపోయిరి. స్నాన సంధ్యావందన శ్రాద్ధ కార్యాదులు లోపించినవి. అప్పుడు ఆ రాక్షసుడు స్వర్గంపై దండెత్తి వెళ్ళెను. అతనితో యుద్ధం చేయలేక దేవతలు పారిపోయిరి. దేవతలు గుహల్లో దాగినారు. లోకములో యజ్ఞయాగాదులు లేనందున వానలు కురియటలేదు. నేల బీటలు వారింది. చెరువులు బావులు ఇంకిపోయినవి. చిరకాలము అనావృష్టి ఏర్పడటం వలన జనులు, ఆవులు, ఇతర పశుపక్షాదులు మరణించెను. అప్పుడు బ్రాహ్మణులు హిమవత్ పర్వతానికి వెళ్ళి శ్రీ పరాంబికను ఆరాధించి ఆమెకు శరణాగతులై సమాధి ధ్యాన పూజలచే దేవిని సంతోషపరిచిరి. మరియు ఓ పరాంబిక, మేము పామరులము, మాపై దయచూపుడు. ఓ సర్వాంతర్యామిని తల్లి, కోపించకు. ఇప్పుడు మాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు. నీవు సర్వసమర్థురాలవు, ఏది ఎట్లయినను చెయ్యగలవు. మహేశాని, ఈ ఘోర సంఘటన నుంచి మమ్ము రక్షించుమమ్మా. సకల ప్రాణకోటి జీవనమైన నీరే లేనచో మేమేమి చేయగలము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నీకు నమస్కారము. మా ఎడల ప్రసన్నురాలవగుము. నీకు వందనములు తల్లి అని ప్రార్థించిరి. అని ఇట్లు ప్రార్థించగా త్రిభువనేశ్వరి యొక్క పార్వతి అనంత నేత్రములతో వారికి ప్రత్యక్షమయ్యను. ఆమె కన్నులు నల్ల కలువుల వలె ప్రకాశించుచుండెను. ఆమె చేతులయందు కమలము, బాణము, కూరగాయలు, తీయని పండ్లు, పువ్వులు, చిగురుటాకులు పట్టుకొని ఉన్నది. ఆమె అందాల రాశి. ఇట్లు ప్రత్యక్షమైన ఆ తల్లి తన వేలాది కన్నుల నుంచి వర్షధారలను సమృద్ధిగా లోకమునందు కురిపించింది. 9 రాత్రులు కుంభవృష్టి కురియుటచే లోకములన్నీ సంతసించినవి. మరియు నేలపై మరలా ఓషధులన్నీ ఉద్భవించినవి. నదీ నదములన్నీ వెనకటి వలన్నీ ప్రవహింపనారంభించెను. గుహలలో దాగి ఉన్న దేవతలు బయటికి వచ్చిరి. అప్పుడు దేవతలు బ్రాహ్మణులను శ్రీదేవిని ఇట్లా అభినందించిరి. ఓ బ్రహ్మస్వరూపిణి, నీకు నమస్కారం. నీవు మాయచే లోకములు సృష్టించుచున్నావు. నీవు భక్తుల పాలట కల్పవృక్షమువు. దేవి, భక్త సంరక్షణకై అనేక అవతారములు దాల్చుచుందువు. ఓ భువనేశ్వరి, నీకు నమస్కారం. మా అందరి సుఖశాంతులకై 1000 కనులు ధరించినావు. నీవు దయతో మాకు వేదములు అనుగ్రహించుము. ఆకలి దప్పులచే పీడించబడి నిన్ను స్తుతించుటకు కూడా శక్తి చాలక ఇట్లున్నాము అని స్తుతించిరి. అని వారల మాటలు విని చేతిలోని కూరగాయలను, తీయని పండ్లను, దుంపలను వారికి తినుటకే దేవి ఇచ్చింది. ఆనాటి నుండి దేవికి శాకంబరి అని పేరు ప్రసిద్ధిగాంచింది. పిమ్మట దేవతల యొక్క మానవుల యొక్క అభివృద్ధి విని ఆ రాక్షసుడు దేవి సమీపమున్న దేవతలపై బాణవర్షం కురిపించెను. బ్రాహ్మణుల గుంపులు కూడా అడ్డగించెను. అప్పుడు దేవతలు బ్రాహ్మణులను దేవి రక్షించుము రక్షించుమని కేకలు పెట్టిరి. పరదేవత వారి మొరను ఆలకించి దేవతల చుట్టూను తేజోమయమగు ఒక చక్రము నిర్మించెను. అది వారికి రక్షాకవచమై ఏ బాధయూ లేకుండా చేసింది. ఇక దేవికి రాక్షసులకి మధ్య ఘోరమగు యుద్ధం సంభవించెను. వారి బాణవర్షములు సూర్యుని కప్పివేచింది. బాణములు రాచుకొని నిప్పులు కురియుచుండెను.
అట్టి యుద్ధ సమయమున దేవి శరీరం నుండి అనేకమైన తీవ్ర శక్తులు పుట్టినవి. వారు కాళిక, తారిణి, బాల, త్రిపురసుందరి, భైరవి, రమ, బగళమాతంగి, త్రిపుర, కామాక్షి, తుల్జాదేవి, జంభిని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్ర బాహుక అను పేర్లు కలవారు. వీరు కాక మరి 32 మంది, తరువాత 24 పిమ్మట లెక్కలేనంతమంది శక్తులు దేవి దివ్యాయం నుంచి పుట్టిరి. వారందరూ ఆయుధములు ధరించున్నారు. ఆ శక్తులందరి వలన రాక్షసుని యొక్క 100 క్షౌహిణుల సేన రూపుమాసెను. యుద్ధరంగమున మృదంగ, శంఖ, వీణాధ్వనులు మిన్నుముట్టెను. అప్పుడు సేనాపతి అయిన దుర్గమాసురుడు ముందుకు దుమికి విభిన్న శక్తులతో పోరాడతలపడెను. అట్లు 10 దినములు భీకరమైన పోరు జరుపగా కొన్ని యక్షగుణుల రాక్షస సైన్యము హతమయ్యెను. 11వ దినమున ఎర్రని పూరమాలలు, ఎర్రని వస్త్రములు, రక్తచందనము ధరించి మహాసంబరంతో రథమెక్కి వచ్చిన ఆ రాక్షసుడు శక్తులనందరినీ ఓడించెను. తర్వాత తన రథమును, పరదేవత రథమును ముందుకు పోనిచ్చును. అతనికి దేవికి మధ్య ద్వంద్వయుద్ధం జరిగెను. పోరు ఘోరముగా 2 జాములు నడిచెను. పిమ్మట దేవి 15 బాణములను రాక్షసులపై విసిరి 4 గుర్రములను, 1 బాణంతో సారథిని, 2 వాని కళ్ళను, 2 వాని భుజములను, 1 బాణంతో ధ్వజమును, 5 అతని హృదయమును చీల్చివేసెను. ఆ రాక్షసుడు నోట నెత్తురు కక్కుచు శ్రీదేవి సన్నిధిలో ప్రాణములు విడిచెను. అతని నుండి ఒక దివ్య తేజస్సు వెడిలి దేవిలో లీనమయ్యను. అతడు మరణించగానే దేవతలెల్లరూ అన్ని ప్రాణులను ఆనందమునందినవి. ఆ సమయమున బ్రహ్మాది దేవతలు పరమ భక్తితో మధుర వాక్కులతో జగదంబని ఈ రీతిగా సన్నుతించిరి. ఓ పరమేశ్వరి, బ్రహ్మాండములన్నీయూ నీవలనే పుట్టి పెరుగుచున్నవి. సకలోపనిషత్తులచే స్తుతించబడు జ్ఞానప్రసూనభవు నీవే. ఓ దుర్గమాసుర భంజని, జయ జయ మంగళస్వరూపిణి, మాయేశ్వరి, నీకివే మా వదనములు. నీవు దయామయురాలవు, పరమేశ్వరివి, విశ్వైక మాతవు, శతాక్షీ మాతవు. పామరములైన మాపై దుఃఖించినావు. సర్వేశ్వరుడు కూడా ఇట్లు చెయ్యడు అని బ్రహ్మ, విష్ణువులు మొదలుగా గల దేవతలు దేవిని స్తుతించి అనేక విధములు పూజించిరి. దేవి అప్పుడు సంతోషించెను. పరదేవత ప్రసన్నురాలే వేదములు తెచ్చి బ్రాహ్మణులకి ఇచ్చి ఇట్లు పలికెను. ఈ వేదములు నా శరీరములు వంటివి. వీటిని భద్రంగా రక్షించుకొనండి. వీటిని కోల్పోయినందువల్ల ఎట్టి అనర్థం సంభవించునో ఇప్పుడే మీరు చూచితిరి కదా. నన్ను నిరంతరం పూజించుడు, సేవించుడు. మీ వేలు కోరి నేను చెప్పుచున్నాను. ఈ ఉత్తమ దివ్య మహత్సము మీరు పట్టించుచుండు. దానివల్ల నేను సంతోషించి మీ కోరికలను తీర్చుచుండెదను. దుర్గమాసుని సంహరించి పొందుదును. అందువలన ఏర్పడిన దుర్గానామమును, శతాక్షి నామమును ఉచ్చరించిన వాడు మాయను దాటి పరమపదం చేరగలడు అని పలికి, సచ్చిదానంద స్వరూపిణి ఎల్లవారికి సంతోషం కలిగించుచు దేవతలందరూ చూచుచుండగానే అంతర్ధానం చెందెను. ఈ విధముగా కళ్యాణ కారకముగు శ్రీదేవి మహోత్సవంను గుర్చి కథ రహస్యమైనను నీకు వివరించినాను. దీనిని ప్రయత్నంతో రహస్యంగా ఉంచుము. ఎవడి శ్రీదేవి పరమాశ్రయమును విశ్వాత్మభావంతో భక్తి శ్రద్ధతో వినరో వాడు ఈ లోకములన్నింటినీ కోరికలన్నిటినీ తీర్చుకొని పిమ్మట శ్రీదేవి ఉండు లోకమునకేగి నిత్యము పరమబ్రహ్మానందం అనుభవించగలడు. ఇందులకేమాత్రం సంశయం లేదు. గౌరీ, లక్ష్మీ, సరస్వతుల కన్యాత్వం. జనమేజయుడు వేదవ్యాసుని ఇట్లు ప్రశ్నించిన, మహర్షి, గౌరీ, లక్ష్మీ, సరస్వతుల్ని వరుసగా శివ, విష్ణు, బ్రహ్మలకు సహధర్మచారణలుగా పరదేవత ఇచ్చినట్టు చెప్పేటివి కదా. గౌరీ లక్ష్ములకు మరలా కన్యాభావం ఎట్లు సంప్రాప్తమైందో తెలియట్లేదు. ఈ సంశయమును తీర్చమని అడిగాను. వ్యాసుడు సమాధానం ఇట్లు చెప్పనారంభించను. ఓయి, శ్రీదేవి భక్తుడు నీకు చెప్పరాని రహస్యం లేదు, వినుము. శ్రీ పరాంబిక పూర్వము దేవీత్రయమును త్రిమూర్తులకిచ్చెను.
ఆనాటి నుండి త్రిమూర్తులు తమ తమ సృష్ట్యాది కార్యములు కొనసాగించిరి. పూర్వము హాలాహలులను రాక్షసులు గొప్ప పరాక్రమవంతులై ఉండిరి. వారు బ్రహ్మవరం ప్రభావమున వలిసి కైలాస వైకుంఠములపై దాడి చేసిరి. హరిహరులు ఆ రాక్షసులతో యుద్ధము సిద్ధపడిరి. 1000 సంవత్సరములు ఘోరమగు వారి యుద్ధము కొనసాగింది. దేవదానవ సేనలలో హాహాకారాలు మిన్నుముట్టినవి. హరిహరులు రాక్షసులెందరినో సంహరించిరి. వారిండ్లకు వెళ్ళి తమ తమ భార్యల వద్ద రాక్షసుల్ని మేమే మా బలంతో సంహరించితిమని గొప్పలు చెప్పుకొనగా వారి స్వాభిమానమునకు లక్ష్మీ గౌరులు ఇరువురును పరిహాసంగా నవ్విరి. హరిహరులకు వారి నవ్వు వలన కోపం కలిగెను కనుక అవమానకరంగా మాట్లాడిరి. ఆ కారణంచే లక్ష్మీ గౌరులు అంతర్ధానం చెందిరి. లక్ష్మీ గౌరులను అవమానించుడిచే హరిహరులు తేజస్సును శక్తిని కోల్పోయిరి. బ్రహ్మ వారిరువును చూసి హరిహరాదులు కార్యదక్షత లేనివారుగా కనిపించుచున్నారేమి అని ఆశ్చర్యం చెంది, దేవతల్లో ప్రముఖులైన వీరు శక్తిహీనులగుటకు కారణమేమి, ఇందుకు ప్రతిక్రియ ఎట్లు చేయవలెను అని కన్నులు మూసుకుని ఛానించెను. పరదేవత యొక్క కోపము చేతనే ఇట్లు జరిగిందని గ్రహించి వారిరువురు పనులను తానే చక్కబెట్టుచుండెను. మరియు హరిహరుల పేలు కోరి ధర్మాత్ముడుకు బ్రహ్మ తన కుమారులకు మన్వాదులను సనకాదులను కూడా ఆహ్వానించును. వారు వచ్చి బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ వారితో ఇట్లెన్ను: నేను అనేక కార్యముల్లో మునిగి ఉండి తపస్సు చేయజాలకున్నాను. హరిహరులివ్వరును దేవీ కోపమునకు గురి అయి శక్తిహీనులుగా ఉన్నారని ఆమె సంతోషించటకే జగద్భారమంతా నేనే మోయవలసి వచ్చింది. కనుక మీరు ఏకాంత భక్తితో అత్యద్భుతంగా తపస్సు చేసి పరాంబికని సంతోషపెట్టుడు. తద్వారా హరిహరులు మరలా శక్తియుక్తులగునట్లుగా చేయండి. మీ కీర్తి వర్ధిల్లగలదు. ఆ గౌరీ లక్ష్మణులు ఎవనింట జన్మింతురో ఆ వంశము మిక్కిలి పవిత్రము. కన్న తల్లిదండ్రులు ధన్యజీవులు అని పలుకగా దక్ష ప్రజాపతి మొదలైన వారెల్లరా నిర్మలమైన మనస్సుతో జగదంబను ఆరాధింప వనములకెళ్ళిరి. వారందరూ హిమాలయ వనములకు వెళ్ళి మాయాబీజ జపపరాణులై నిశ్చలంగా తపస్సును ఆరంభించిరి. చిరకాలము వారు ధ్యానించగా శ్రీదేవి అనుగ్రహించి వారికి దర్శనమిచ్చును. ఆ సచ్చిదానంద స్వరూపిణి దయారసం ఒప్పంగా 4 చేతులతో పాశాంకుశ వరాభయ ముద్రలు ధరించెను. లోకములన్నిటినీ పరిపాలించే జగజ్జన్ని చూసి నిర్మల మనస్సు గల దేవర్షులు మహర్షులు దేవినిట్లు స్తుతించిరి. నమస్తే విశ్వరూపాయే వైశ్వానరసమూర్తయే నమస్తే జలరూపాయే సూత్రాత్మవపుషే నమః. అస్మిన్ సర్వే లింగదేహా ఓ తప్రోతా వ్యవస్థితః. నమః ప్రాజ్ఞస్వరూపాయై నమో వ్యాకృతమూర్తయే నమః ప్రత్యక్షస్వరూపాయై నమస్తే బ్రహ్మమూర్తయే నమస్తే సర్వరూపాయై సర్వలక్షాత్మమూర్తయే. ఓ వైశ్వానర రూపిణి, ఓ విశ్వరూపిణి, నీకు మా ప్రణామములు. ఏ చిద్రూపిణి యందు లింగదేహములన్నీయో నిండి ఉన్నవో ఆ సూత్రాత్మస్వరూపిణికి జలస్వరూపిణికి మా నమస్కారములు. సమస్త శరీరములందు అవ్యాకృత రూపిణి ప్రాజ్ఞస్వరూపిణి ప్రత్యక్షస్వరూపిణియగు బ్రహ్మమూర్తికి మా ప్రణామములు. ఆ తల్లిని ఎల్లప్పుడూ స్తుతింతుము అని దక్షాదులు దేవీ పదములకు ప్రణమిలిరి. అప్పుడు శ్రీదేవి ప్రసన్నయ్యి వారితో ఇట్లెన్ను: ఓ మహాత్ములారా, నేను వరములిచ్చుతానను, ఏదేని వరము కోరుకురండి అనగా వారు హరిహరులకు మేలు చేకూరవలెనని కోరిరి. హరిహరులు మరలా తమ తమ శక్తులు కలిగి ఉండవలెనని కోరిరి. అప్పుడు దేవి నా శక్తులను అవమానించటవలని హరిహరులకు ఇట్లు దురవస్థ గురైరి. అట్టి అపరాధము నాకెన్నడూ ఎవరునూ చెయ్యరాదు. ఇప్పుడు నా దయాలేశం వలన వారి శరీరంలోకి ఆరోగ్యం చేకూరగలదు. ఆ ఇరువురు శక్తులలో ఒకతే నీ ఇంట మరి ఒకటి క్షీరసాగమును జన్మించగలరు. హరిహరులు నా ప్రేరణ చేత మరలా వారిని పొందగలరు. నా ముఖ్యమంత్రము మాయాబీజము, అది నాకు అత్యంత ప్రియమైంది కనుక నా విరాట స్వరూపమును కానీ ఈ త్రిభువనేశ్వరి రూపమును కానీ ధ్యానించవలేను.
లేక సకల లోకములు నిండిన నా సచ్చిదానంద స్వరూపమునైనా ఛానించవలెను అని పలికెను. దేవి అంతర్ధానం చెందెను. పిమ్మట దక్షాది మునులు బ్రహ్మను చేరి జరిగిన వృత్తాంతమంతయు బ్రహ్మకు తెలియచేసిరి. హరిహరులు శక్తివంతులై మరలా తమ తమ కార్యం నిర్వహించగలిగిరి. ఆనాటి నుండి హరిహరులు పరాంబదయ వలన గర్వము విడిచి శాంతితో నుండిరి. తర్వాత దేవి దక్షిణింట అవతరించెను. దేవదుందువులు మ్రోగినవి, పుష్పవర్షం కురిసెను. సర్వమంగళగా అవతరించుచ్చే సర్వత్రా మంగళములు సంభవించినవి. జ్ఞానులో ఆమెను సతీ అని పిలిచిరి. ఆ దక్షిణి కూతురు మరలా శివునికే ఇయ్యబడెను. ఆ దాక్షాయని దక్షిణి అపరాధించే దైవయోగమున అగ్నిలో దుముకెను. ఆమె అగ్నికి ఆహుతయ్యెను. అంతట శివుడు విరహాతురుడై జప ధ్యాన సమాధులతో కాలం గడుపుచుండెను అని వ్యాసమహర్షి చెప్పగా, జనమేజయుడు సిద్ధపీఠములు అనగా ఇవి, అవి ఎన్ని, వాటి పేర్లేమి, అచ్చటి దేవతల పేర్లను కూడా వినగోర్చున్నాను అని అడగగా వ్యాసుడు ఇట్లా చెప్పాను. ఓ రాజా, దేవీపీఠముల గురించి వినినచో మానవుడు పాపములు తొలగినవాడగును. పరమసిద్ధిని విభూతిని కోరువారు ఏ ఏ పీఠమందు ఏ ఏ నామముతో దేవిని ఉపాసించి ధ్యానించవలెనో చెప్పెదను వినుము. శ్రీదేవి సిద్ధపీఠములు. కాశీపీఠంలో విశాలక్షి అనే పేరుతో దేవి పూజించబడును. నైమిసారణ్యమునందలి దేవి లింగధారిణి. ప్రయాగలోని దేవి లలిత. గంధమాధవ పర్వతమందలి కాముకి. దక్షిణ మానసమున కుమద. ఉత్తర మానసమున అన్ని కోరికలను తీర్చు విశ్వకామ. గోమంతమందు గోమతి. మందర పర్వతంపై కామచారిణి. చైత్రరథమున మదోత్కట. హస్తినాపురమున జయంతి. కన్యాకుబ్జమందు గౌరి. మలయ పర్వతంపై రంభ. ఏకాంబరపీఠమున కీర్తిమతి. విశ్వమందు విశ్వేశ్వరి. పుష్కరమున పురుహూతి. కేదారమందు సన్మార్గదాయిని. హిమాలయమందు మంద. గోకర్ణమున భద్రకర్ణిక. స్థానేశ్వరమున భవాని. బిల్వజమున బిల్వపత్రిక. శ్రీశైలమున మాధవి. భద్రేశమున భద్ర. వరాహపర్వతమున జయ. కమలాయమున కమల. రుద్రకోటియందు రుద్రాణి. కాలాంజరమున కాళి. శాలగ్రామున మహాదేవి. శివలింగమున జలప్రియ. మహాలింగమున కపిల. మాకూటమున ముకుటేశ్వర. మాయాపురియందు కుమారి. సంతానమందు లలితాంబిక. గయలో మంగళ. పురుషోత్తమున విమల. సహస్రాక్షమున ఉత్పలాక్షి. హిరణ్యాక్షమున మహోత్పల. విపాసలో అమోఘాక్షి. పుండ్రవరమున పాటల అని దేవిని పిలుచుచుందురు. మరియు సుపార్శవనమున నారాయణి. త్రికూటమున రుద్రసుందరి. విపులమున విపుల. మలయాచలమున కళ్యాణి. సహ్యపర్వతంపై ఏకవీర. హరిశ్చంద్రమున చంద్రిక. రామతీర్థమున రమణ. యమునయందు మృగావతి. కోటతీర్థమున కోటవి. మాధవీవనమున సుగంధ. గోదావరియందు త్రిసంచ. గంగాతీరమున రతిప్రియ. శివకుండమున శుభానంద. దేవికాతటమునందు నందిని. ద్వారకయందు రుక్మిణి. బృందావనన రాధ. మధురలో దేవకి. పాతాళమున పరమేశ్వరి. చిత్రకూటమున సీత. వింధ్యపర్వతంపై వింధ్యాదివాసిని. కరవీరమున మహాలక్ష్మి. వినాయకమున ఉమాదేవి. వైద్యనాథమున ఆరోగ్య. మహాకాళమున మహేశ్వరి. ఉష్ణతీర్థమున అభయ. వింధ్యగిరిపై వితంబ. మాండవున మాండవి. మహేశ్వరీపురమున స్వాహ. చగండమున ప్రచండ. అమరకంటకమున చండిక. సోమేశ్వరున వరారోహ. ప్రభాసమున పుష్కరావతి. సరస్వతిలో దేవమాత. సాగరతటమున పారావార. మహాలయమున మహాభాగ పయోష్ణి. కృతశౌచమున సింహిక. కార్తినమున అతిశాంకరి. ఉత్పలావర్తమున లోల. సోణసంగమున సుభద్ర. సిద్ధవనముందు లక్ష్మీమాత. భరతాశ్రయమున అనంగ. జాలంధరమున విశ్వముఖి. కిష్కింద పర్వతమున తార. దేవదారువనమున పుష్టి.
కాశ్మీరమున మేధ, హిమాద్రిపై భీమాదేవి, విశ్వేశ్వరీ క్షేత్రమున తుష్టి, కపాలమోచనమున సుత్తి, కాయవరోహణమున శ్రీమాత, శంకోతారమున ధర, పిండారకమున ధృతి అని శ్రీదేవి నామములు. శ్రీదేవి నామములు 108 ఎట్లే శ్రీదేవి పీఠములు కూడా 108గా ప్రసిద్ధి చెందినవి. ఈ భూమండలం ముందు ఇంకనూ ముఖ్యములైన దేవీ నిలయములున్నవి. ఎవడి మాట 108 దేవీ పీఠములు వినునో చదువునో వాడు సమస్త పాపాల నుంచి విముక్తుడై దేవి సాలోక్యాన్ని పొందగలడు. ఈ పుణ్యదేవీ పీఠములకు యాత్ర చేసిన వాడు పితృతర్పణ శ్రాద్ధాదులు ఆచరించవలెను. శ్రీ భగవతికి పూజలు చేసి జగదమ్మను క్షమించమని ప్రార్థించవలెను. ఇట్లు నడిచిన వాడు ధన్యజీవి. బ్రాహ్మణులను భక్ష్య భోజ్రాదులతో సంతోషపెట్టవలేను. బ్రహ్మచారులకు, బాలలకు, ముత్తైదులకు భోజనం పెట్టవలేను. మాయాబీజంతో ఆయా పీఠములందలి దేవిని పూజించవలేను. మంత్రమును పురస్చరణ చేయవలేను. ధనలోభము చెయ్యరాదు. దేని యందు భక్తిభావమును ప్రదర్శించవలేను. ఇట్లు దేవీ యాత్రలు చేసిన వాడు 1000 కల్పములు కాలము బ్రహ్మలోకమును ఉండును. అతడు వాని పితృదేవతలకు కూడా దేవీ పట్టణముందు నివసింతురు. చివరకు మోక్షమును పొందగలడు. దేవి యొక్క ఈ 108 నామములు జపించి చాలామంది సిద్ధి పొందిరి. ఈ 108 నామములు పుస్తకములో వ్రాసి ఉంచినచో గ్రహబాధలు తొలగును. అతని సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. అతనికి పొందరానిది ఉండదు. దేవతలు అతనికి నమస్కరిస్తారు. అతడు దేవీస్వరూపుడే. శ్రాద్ధ సమయమున ఈ 108 నామంలో పఠించవలెను. పితృదేవతలు పరమ సద్గతి పొందగలరు. బుద్ధిమంతుడు ఈ సిద్ధపీఠములను దర్శించి సకల శ్రేయస్సును అందగలడు. శ్రీదేవి హిమగిరిపై అవతరించుట. హిమపర్వతంపై శ్రీదేవి అవతరించిన కథను చెప్పవలసిందిగా జనమేజయుడు ప్రార్థించగా వ్యాస మహర్షి ఇట్లు చెప్పనారంభించును. రాజా, పూర్వము సతీదేవి తన శరీరము అగ్ని ఆహుతి చేసినని వింటివి కదా. అప్పుడు శివుడు దేవీ రూపమును ధ్యానిస్తూ కాలం గడిపాను. ఆ సమయంన తారకుడను రాక్షసుడు బ్రహ్మ నుండి వరములు పొంది ముల్లోకంలోకి రాజుగా వ్యవహరిస్తున్నాడు. శివుని ఔరసపుత్రుడు తప్ప మరొకరి చేతిలో అతనికి చావు లేదు. శంకర్ని భార్యే లేని సందర్భంలో తన కుమారుడు కలుగుటేట్లు అని చింతించుచు దేవతలందరూ వైకుంఠమునికి పోయి శ్రీ మహావిష్ణువునకు కార్యమును విన్నవించగా ఆయన రహస్యంగా ఒక ఉపాయం చెప్పెను. మణిద్వీపమునందు నివసించు భువనేశ్వరి ఉంది కదా, ఆమెను మనం ఉపేక్షించినాము. దాని ఫలితమే ప్రస్తుత కష్టములకు కారణమని చెప్పి తల్లియే పిల్లవాని అపరాధము సహించి వాణ్ణి సరిదిద్దవలెను. కనుక మీరందరూ ఆ పరదేవతను శరణువేడుడు. ఆమె మీ పనిని నెరవేర్చగలదు అని దేవతలందరూ హిమవత్ పర్వతానికి వెళ్ళమని తాను కూడా భార్యతో హిమాలయానికి వెళ్ళాను. అచ్చట కొందరు దేవతలు మంత్ర పురస్చరణ, మరికొందరు అంబయాగము, ఇతరులు తృతీయారి వ్రతమును, మరొక కొందరు శ్రీదేవి నామజప పారాయణమును చేసిరి. చాలా కాలం గడువగా 1 సంవత్సరం చైత్ర శుద్ధ నవమి శుక్రవారం పరంజ్యోతికి వారి ప్రత్యక్షమయ్యను. ఆ తేజస్సునకు మొదలు చివర చేతులు మొదలు అవయములు లేవు. దేవతలందరూ కన్నులు మూసుకొనిరి. అందులో ఆ దివ్య తేజోరాశి స్త్రీ రూపం దాల్చెను. ఆమె అనేక ఆభరణాలతో విరాజిల్లుచున్నది. యువతిగా గోచరించుచున్నది. నవరత్నములు వజ్రములు పొదిగిన కిరీటములు ధరించి ఉన్నది. 4 చేతులు 3 కన్నులు కలిగి ఎర్రని వస్త్రములు ధరించి చిరునవ్వుతో కూడిన ముఖం కలదై కరుణామూర్తియే దేవి దర్శనమిచ్చింది. ఆమెను చూసి సమస్త దేవతలు నమస్కరించిరి. ఆనంద బాష్పంతో కూడి ఏమీయో మాట్లాడలేకపోయిరి. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని భక్తితో శిరస్సులు వంచి పరమ ప్రేమతో జగదంబను ఇట్లు స్తుతించిరి. శ్రీదేవి, శివ, పరదేవత, భద్రయ్యకు తల్లికి నిరంతరం నమస్కరించుచున్నాము. జ్ఞానులలో హృదయాగ్ని రూపిణి, చైతన్య రాశి, సంసార తారిణి, తపస్సముజ్వలయకు దుర్గకు నమస్కరిస్తున్నాము. దేవతలు దైవ భాషను సృష్టించిరి. ప్రాణులు దాని పెక్కు రుకమ పలుకుతుందురు. అట్టి వాక్స్వరూపిణి కామధేనువు మాకు అన్నమును మొదలగు వాణిని అనుగ్రహించుగాక. శ్రీ కాళరాత్రి, బ్రహ్మస్తుత, వైష్ణవి, స్కందమాత,
సరస్వతి అతిథి దక్షకన్య పావన పావన తల్లియగు పరాంబికకు నమస్సులు నర్పించుచున్నాము. మేము శ్రీ మహాలక్ష్మిని సర్వశక్తి స్వరూపిణిగా ధ్యానించుచున్నాము. అట్టి శ్రీదేవి మా బుద్ధుల్ని ప్రేరేపించుగాక. శ్రీ విరాట్ స్వరూపిణి సూత్రాత్మమూర్తి అవ్యాకృత రూపిణి బ్రహ్మమూర్తి యగు తల్లికి నమస్కారములు. తాటిని చూసి పాముని భ్రమపడినట్టుగా నిన్ను తెలియక జగద్భ్రాంతికి గురి అగుచున్నాము. జ్ఞానముచే భ్రమను తొలగించు భువనేశ్వరికి నమస్కారములు. తత్పద లక్షార్థ చిదేక స్వరూపిణి అఖండానంద రూప వేద తాత్పర్య భూమికయగు దేవికి నమస్సులర్పింతుము. పంచకోశాంతరిక్త అవస్త్రాయుధ సాక్షిణి త్వం పదలక్షార్థ ప్రత్యేగాత్మయగు దేవికి నమస్సులు. ప్రణవరూప హేంకారమూర్తి నానా మంత్రాత్మక దయామయగు దేవికి నమస్సులు అని మణిద్వీప నివాసినగు దేవిని దేవతలెల్లా స్తుతించిరి. అప్పుడు దేవి మధురకంఠ ధ్వనితో ఇట్లు పలికెను. దేవతలారా, మీరే పని మీద ఇక్కడికి వచ్చేదిరి? నేను నిత్యము వరములొసగుదును. నేను మీ అందుండగా మీకు చింత ఎలా? నేను నా భక్తుల్ని దుఃఖ సముద్రం నుంచి తరింపచేయగలను. ఓ దేవతలారా, ఇదియే నా సత్య ప్రతిజ్ఞ అని తెలుసుకొనుడు అని పలికెను. అంతటా వేల్పులు సంతోషించిన వారే నిర్భయంగా తమ దుఃఖమునిట్టు చెప్పుకొనిరి. పూజ్యురాలవు నీవు, నీకు ముల్లోకములందు తెలియంది లేదు. అన్నీ తెలిసిందట్టి దానవు, అన్నిటికీ సాక్షి రూపిణివి. ఇట్టి నీకు చెప్పవలసిందేమున్నది? తారకాసుని చేత రాత్రింబవళను బాధపడుచున్నాము. శివుని కుమారుడు తప్ప మరొకడు అతను చంపలేడు. బ్రహ్మ నుండి ఆ విధంగా వరము పొందియున్నాడు. శివునికి ఇప్పుడు భార్య లేదు. నీకు తెలియను కదా. సర్వజ్ఞురాలవు నీ ముందు మేమేమి పలకగలము? అంతయు సూక్ష్మంగా తెలిపితిమి. తదుపరి విషయమును తల్లి నీవే ఆలోచించుము. నీ దివ్య పాదపద్మములందు మా చిత్తము నిశ్చయంగా ఉండుగాక అని వేడిరి. వారి మాటలు విని పరమేశ్వరి ఇట్లు పలికింది. నా శక్తి హిమాలయంపై గౌరీ అనే పేరుతో అవతరించగలదు. ఆమెను శివునికిచ్చి వివాహం చేయుడు. ఆమె మీ పనిని పూర్తి చేయగలదు. మీకెల్లప్పుడూ నా పాదములందు భక్తి నిశ్చలంగా ఉండుగాక. హిమవంతుడు మిక్కిలి ఆదరంతో నన్ను ఉపాసించుచున్నాడు కనుక అతని ఇంట పుట్టుట నాకెంతయో నిష్టమైన విషయము అని పలికెను. దేవి వాక్కులు విని హిమవంతుడు ఆనందపరవశుడై మహారాజ్ఞితో ఇట్లనెను. దేవి, నీవు ఎవరిని అనుగ్రహింతువో వానిని మహాపురుషునిగా చేసేదవు. కానిచో జడస్వరూపుడుకు నేనెక్కడా? సచ్చిదానంద రూపిణివయ్యు నీవెక్కడా? ఓ పూజ్యురాలా, 100 జన్మలైనా నీకు తండ్రినొకట సంభవించునా? ఆహా, హిమవంతుడెంతటి ధన్యుడు, ఎంత అదృష్టవంతుడు! జగన్మాతను తన కుమార్తెగా పొందిన కీర్తి జగమంతటా వ్యాపించును. అతని వంటి వాడు లేడు. అనేక కోటి బ్రహ్మాండములను గర్భమందు ధరించు జగన్మాత కూతురే జన్మించుటచే లోకంలో అతనితో సమానుడు లేడు అని అందరి గౌరవమును పొందగలను. ఓ పరమేశాని, భక్తితో కూడిన యోగమును వేద సమ్మతమగు జ్ఞానమును కూర్చి నాకు తెలియజేయము అను హిమవంతుని మాటలు విని దయ్యతో వేదాంత రహస్యాన్ని తెలుపుటకు ఉపక్రమించెను. దేవతలారా వినండి. దీనిని వినినచో నా స్వరూపం సిద్ధించును. ఓ పర్వతరాజా, ఈ సృష్టికి పూర్వము నేనొక్కతినే ఉంటెను. నన్నే ఆత్మస్వరూపమని, చిత్తయని, బ్రహ్మయని, జ్ఞానమని అనందురు. ఆత్మజన్మ మరణాది వికారములకు అతీతమైంది. ఆత్మ యొక్క సహజ శక్తిని మాయా అందురు. ఇది సత్తు కాదు, అసత్తు కాదు. ఈ మాయ కంటే విలక్షణమైన ఒక వస్తువు నిత్యమై వెలుగుతున్నది. సూర్యుని నుండి వేడి వలె ఆత్మస్వరూపం నుంచి సహజంగా నీ మాయ ఏర్పడుచున్నది. గాఢ నిద్రలో అన్ని పనులు విలయమైనట్లు మాయలో ఎల్ల జీవులు వారి కర్మలు కాలములయం మందును. ఏ గుణములు లేని దానను అయినను మాయాశక్తి సంయోగించే సమస్త లోకములకు కారణమైతేని. మాయ చైతన్యంతో కలిసినప్పుడు జగత్తునకు నిమిత్త కారణమగును. ఈ మాయను పలువురు పలు విధాలుగా పిలుచుచున్నారు. శైవాగమ పండితులు ఈ మాయను విమర్శ అందురు. వేదాంతులు అవిద్య అనుచున్నారు. మాయకు నిగమాగములందు పెక్కు పేర్లు కలవు. కనిపించినదంతా జడము. శుద్ధ చైతన్యము స్వయం ప్రకాశము అదృశ్యమై ఉన్నది.
జ్ఞానస్వరూపము నిత్యము సత్యము, జ్ఞానము నిత్యమనియు సాక్షి ఎరుగునని తెలిసిన విషయమే. దానిని సచ్చిదానంద రూపమని చెప్పుదురు. జ్ఞాన ఆత్మయే గాని ఆత్మధర్మం కాదు, అది పరిమితం కాదు, మరియు చిత్స్వరూపము. ఆత్మ తన మాయ వలన పూర్వపు సంస్కారముల వలనను కాలకర్మ పాకముల వలనను సృష్టిని కోరును. నేను నీకు బోధించిన ఈ తత్వము లోకోత్తరము, లోకాతీతమనున్న ఈ పరతత్వము తత్వములన్నిటికీ మూల కారణము, సచ్చిదానంద స్వరూపము. మహాతత్వం నుంచి ఆకాశం పుట్టింది, దాని నుండి వాయువు, దాని నుండి తేజస్సు, దాని నుండి జలము, దాని నుండి గంధము, గుణముగా కల భూమి జన్మించెను. ఆకాశమునకు శబ్దం ఒక్కటియే గుణము, వాయువునకు శబ్దము స్పర్శ 2 గుణములు, తేజస్సునకు శబ్ద స్పర్శ రూపములు గుణములు, జలమునకు శబ్ద స్పర్శ రసములు గుణములు. ఈ 4 గుణములు కాక గంధమున 5వ గుణం కూడా కలది, భూమి. వీటన్నిటి యొక్క కలయిక వలన మహత్పూత్రము కలిగెను. అది సర్వవ్యాపకము. దానిని లింగదేహం అంటున్నారు. పంచీకృత పంచభూతముల కార్య విరాట్ దేహము. ఇది పరమాత్మ యొక్క 3వ స్థూల దేహము. పంచమహాభూతములు సత్వాంశం వలన శ్రోతాది జ్ఞానేంద్రియంలోని ప్రతి దాని సత్వాంశం వలన 4 భేదములు గల అంతఃకరణం ఏర్పడును. దానిలో సంకల్ప వికల్పాత్మక మనస్సు, నిశ్చయాత్మకము బుద్ధి అని ఎరగవలెను. నేనే చేయుచున్నానను వృత్తి అహంకారము. పంచభూతముల రజోగుణాంశచే కర్మేంద్రియములు పుట్టినవి. ప్రతి కర్మేంద్రియ రజోంశము నుండి ప్రాణాది పంచవాయువులు కలుగును. ప్రాణము హృదయమునందు, అపానము గుహ్యమందు, వ్యానము నాభినందు, ఉదానము కంఠమునందు, సమానము శరీరమంతటను ఉండును. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచప్రాణములు, మనోబుద్ధులు మొత్తం 17 ఈ మొత్తము సూక్ష్మ శరీరమని లింగ శరీరమనియు చెప్పబడుచున్నది. అందు 2 విధములకు ప్రకృతి ఉండును. సత్వాత్మకమైన ప్రకృతి మాయ, గుణమయమగు ప్రకృతి అవిద్య అనియు చెప్పబడుచున్నది. మాయ అందలి ప్రతిబింబమునకే ఈశ్వరుడని పేరు. ఈశ్వరుడు సర్వవ్యాపక పరబ్రహ్మము నెరగగలడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వానుగ్రహ కారకుడు అగుచున్నాడు. ఓ పర్వతరాజా, అవిద్యయందు కూడా పరమాత్మ ప్రతిబింబించును. అట్టి ప్రతిబింబమును జీవుడని చైతన్యమునియు అందురు. ఈశ్వర జీవులకి ఇరువురుకును 3 దేహాలుండును. 3 దేహములందుండు వారికి 3 పేర్లు కలవు. జీవుడు కారణదేహాభిమాని అయినప్పుడు ప్రాజ్ఞుడనియు, సూక్ష్మదేహాభిమాని అయినప్పుడు తైజసుడనియు, స్థూల దేహాభిమాని అయినప్పుడు విశ్వడనియు పిలువబడును. ఇట్లే ఈశ్వరుడును వరుసగా ఈశుడు, సూత్రాత్మ, విరాట్టు అనబడును. జీవుడు వ్యష్టిదేహాభిమాని, ఈశ్వరుడు సమిష్టి దేహాభిమాని. ఆ సర్వేశ్వరుడు కేవలం జీవులను గ్రహించు కోరిక కలవాడై ఉండును. ఈశ్వరుడు జీవుల కొరకు భోగభాగ్యాల కాటపట్టైన విశ్వమును చిత్ర విచిత్రము గతవ ప్రభావంతో రచించును. దేవి చెప్పుచున్నది, ఈ జగత్తంతయు నా మాయాశక్తితో నిండి ఉన్నది. ఆది అంతయు కల్పితం, పరమార్థం నాకంటే వేరుగా లేదు. వ్యవహార దృష్టిలోనే మాయ ఉన్నది, కానీ తత్వదృష్టితో చూసించో మాయ లేదు. ఓ నగాధిరాజా, చిద్వస్తువు నేనే పెక్కు మాయాకర్మలకు కూడి ఈ ప్రపంచములు సృష్టించి అందు ప్రవేశింతును. అనేక మాయాభేదముల వల్ల జీవులు పుట్టుచున్నారు. సూర్యుడు మంచి వస్తువులను చెడు వస్తువులను కూడా ప్రకాశింపచేయుచున్నాడు. అయినను సూర్యునికి ఎట్టి దోషము కలగదు. అట్లే చిద్వస్తువునకు నాకు దోషమేమీ అంటదు. మహాకాశ ఘటాకాశములకు భేదము లేనట్టే జీవాత్మ పరమాత్మలకు కూడా భేదము లేదు. దేహము, మనస్సు, ఇంద్రియాదులు, వాసనలు మొదలగు భేదములు మాయ వలన కలుగుచుండును. వస్త్రమందు దారముల వలె నా యందు జగత్తులన్నీ వ్యాపించున్నవి. లోకములలో కనబడు ప్రతి వస్తువు నేనే, లోపల బయట వ్యాపించి ఎల్లప్పుడూ ఉందును. నేను లేని వస్తువు ప్రపంచమందెక్కడనూ లేదు. ఒకే తాడు, పాము, దండ మొదలగు భేదములతో కనవచ్చినట్టు నేనును ఈశ్వరాది బహురూపంలో ప్రకాశించుచుందును.
ఈ దేవి మాటలు విని దేవతలు, దేవి నీ సమిష్టి దివ్య స్వరూపం చూడగోరుచున్నాము, నీకు మా ఎడల దయ గల దీని చూపించుము తల్లి అని ప్రార్థించగా శ్రీదేవి తన దివ్య విరాట స్వరూపాన్ని చూపించెను. ఆ రూపము చూసి దేవతలు మూర్ఛిల్లిరి, వారిని వేదములు మేలుకొలిపెను. అప్పుడు వారు దేవిని ఈ విధంగా స్తుతించసాగిరి. ఆనందాశ్రువులతో గళము త్రోటుపాటు చెందగా తడబడుచు, ఓ తల్లి, ఆ తప్పులు క్షమించుము, మమ్ము కాపాడుము, మేము నీ బిడ్డలము. ఓ దేవదేవి, కోపమును ఉపహరింపుము, నీ భీకర రూపం చూసి వణికిపోచున్నాము, మేము పామరులము, నిన్నెట్లు స్తుతించగలము? నీ విక్రమ శక్తులు ఎంతటివో మేము తెలుసుకొనజాలము. త్రిభువనేశ్వరి, నీకు మా ప్రణామములు. సూర్య చంద్రాకుల సకల ఔషధులను సృష్టించిన సర్వాత్మ స్వరూపానికి ప్రణామములు. ఏ జగదంబ నుంచి ప్రాణాపానములు, సత్యము, శ్రద్ధ, బ్రహ్మచర్యము మొదలైనవి జన్మించినో అట్టి సర్వాత్మికకు ప్రణామములు. ఏ జగదంబ నుండి సాగరములు, నదులు, పర్వతములు, ఔషధులు సంభవించినవో అట్టి సర్వాత్మకు నమస్కారములు. యజ్ఞము, యూపము, దీక్ష, దక్షిణ, రుక్కు, రజస్సు, సామము వీనిని సృష్టించిన పరాంబిపకు ప్రణామములు. ఓ దేవి, ఈ లోకాతీతమైన విశ్వరూపమును ఉపహరించుము, అందాలకందమైన నీ మొదటి రూపమును ప్రదర్శించుము తల్లి. ఇట్లు భయభ్రాంతులైన దేవతలను చూసి జగదంబ శాంత సుందర రూపం చూపెను. దేవి దేవతలతో ఇట్లన్నెను, మందభాగ్యులకు మీరెక్కడా? మహాద్భుతమైన నా విరాట్ రూపం ఎక్కడా? అయినను నా భక్తులపై కల వాత్సల్యం చేత ఇట్టి రూపము చూపించి తిని. ఈ నా రూపము కేవలం వేదము చదువుట లేదా యోగ దాన తపోయాగములచే చూడశక్యం కాదు, కేవలం నా దయచేతనే చూడదగింది. ప్రస్తుత విషయమేమనగా, పరమాత్మ అనేక శరీరాలు ధరించి జీవుడై కర్తయ్యగును. జీవుడు అనేక జన్మలెత్తుతూ ధర్మాధర్మ రూపములకు పనులచే సుఖదుఖములు అనుభవించుచుండును. జీవులు సంసార చక్రంలో పరిభ్రమించుచు విశ్రాంతి లేనివారై ఉన్నారు. అజ్ఞానముచే కోరికలు కొనసాగుచుండును. ఈ జన్మ పరంపరలు తుదముట్టుటకు అజ్ఞానము తప్పక నశించవలెను. జ్ఞానము వలన కానీ అజ్ఞానం నశించదు. కోరికలు తొలగిపోయినని జీవన్ముక్త దశ లభించదు. కర్మల వలన అజ్ఞానం నశించదు. సత్కర్మాచరణము జ్ఞానము కలుగుటకు సహాయపడను. వైదిక కర్మలన్నీ చిత్తశుద్ధి కొరకే. జ్ఞానము కలుగుటకు శమతిపములు, తితిష్ట వైరాగ్యము అత్యావశ్యకములై ఉండును. జ్ఞానము కొరకు భక్తితో శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడకు సద్గురుడి ఆశ్రయించవలెను. నిర్మల చిత్తంతో నిరంతరము వేదాంత శ్రవణ చేయవలేను. ఉపనిషత్తులకు అర్థమన్నం చేయవలెను. జీవ బ్రహ్మల ఏకత్వం తెలిసిన మానవుడు నిర్భయుడై నా సారూప్యమును పొందగలడు. ఈ శరీరము మిథ్య అయినను మాయాభ్రాంతిచే ఉన్నట్లు తోచుచున్నది. ఇట్టి శరీరమే ఆత్మ యొక్క స్థూల జ్ఞాన కర్మేంద్రియములు, ప్రాణపంచకము, మనోబుద్ధులు కలిసిన దేహము సూక్ష్మమైన ఉపాధి అని పండితులందరూ. ఇది అంతఃకరణ యొక్క సుఖదుఖాలను తెలుపుచుండును. ఆత్మ యొక్క మూడవ ఉపాధి కారణాత్మ. అది అనిర్వ్యాచనము, అనాది అజ్ఞానమున జరుగును. పంచకోశములు ఈ మూడు ఆత్మలందును ఎల్లప్పుడూ విలసిల్లుచుండును. రాజా, జీవుడు విమల జ్ఞాన సహితమగు ధ్యానం వలన నా సాక్షాత్కారం పొంది నా స్వారూప్యమును పొందవలెను. అట్టి స్థితిలో నేను జీవుడు ఒక్కటియే. మానవుడి ఇట్టి ధ్యానయోగం వలన పరాత్పర స్వరూపముకు నన్ను దర్శించును. వెంటనే వాని వెనుకటి అజ్ఞానము కర్మయు నశించును. వ్యాస మహర్షి జనమేజయునికి ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము భృగువంశమును పుట్టి చవడను మహర్షి శాంతుడు. అతడు జనరహితమైన ఒకానొక వనమునందు ఘోర నియమముతో తపస్సు చేయుచుండెను. ఆ మునీశ్వరుడు నీరు కూడా తాగక హ్రీంకార స్వరూపిణి యొక్క పరదేవతను తన హృదయ కమలమందు ధ్యానించుచుండెను. అట్లు నిష్ఠతో నుండగా అతనికి చుట్టూను పైన పెద్ద పుట్ట పెరిగెను. ఆ పుట్ట నిండా చలిచీమలు వ్యాపించుండెను. తనపై పుట్ట పెరిగినను కదలక మెదలక
అట్టే కూర్చొని ఉండెను. ఒకనాడు శర్యాతి అనే సూర్యవంశపు మహారాజు తన అంతఃపుర స్త్రీలతో వనవిహారం చేయుచు అచ్చటనున్న సరస్సు వద్దకొచ్చెను. అందలి నిర్మలమైన నీటిని చూసి తన సుందర స్త్రీలతో ఆ సరస్సునందు క్రీడింపనారంభించెను. అతని కూతురు అందగొత్తైన సుకన్య అను కన్యకాముని అచ్చట పూలు కోయుచు కేరింతలాడుచుండెను. ఆ పడుచుపిల్ల తన శరీరంపై ఆభరణలు తడతడలాడగా గజ్జెలందియలు గల్లు గల్లుమనగా గంతులు వేయుచు శ్రవణముని తపస్సు చేయుచున్న పుట్ట వద్దకొచ్చెను. ఆ చిలిపి పిల్ల తన తోటి పిల్లలతో పుట్ట వద్ద కూర్చుండి పుట్ట రంధ్రము నుంచి మిణుగురు పిల్ల పోయిన మినుకు మినుకను వాడి వెలుగుని చూసెను. ఆ యువతి ఇదేమి వింతయో అని వాడి ముళ్ళును తీసుకొని దాంతో ఆ వెలుగుల్ని తీయుటకు పూనుకొనెను. పుట్ట దగ్గరికి చేరిన ఆ అందాల బొమ్మను శ్రవణముని పుట్టలో నుండియే చూసెను. మహర్షి ఆ యువతీరత్నముతో, ఓ కళ్యాణి, నీవేమి చేయబోచున్నావు? నేను ఈ పుట్టలో నుండి తపస్సు చేయుచున్నాను. ముళ్ళుతో పుట్టను పొడవవద్దు, దూరంగా పొమ్ము అని పలుకుచున్నను. సుకన్య ఆ మాటలను పెడచెవిని పెట్టి ముళ్ళుతో పుట్టలోని వెలుగులను గుచ్చెను మరియు అటు నుండి చెలికత్తెలతో వెడలిపోయాను. శ్రవణ మహర్షి తన కళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నందున బాధతో కోపించెను. అతని కోప ప్రభావంచే సైనికులకు, మంత్రులకు, రాజునకు మలమూత్రములు బంధించినవి. రాజు ఈ కష్టమునకు కారణము ఏ మాయా విచారంతో అని సూచించి తన సైనికులను కూడా తన ఇంటికి వెళ్ళాను. రాజు ఇంటికి వెళ్ళి తన సైనికులతో ఎవడైనా చెయ్యరాని పని చేసేనేమోనని తెలుసుకునేను. విచారణ చేయగా అచ్చటనున్న సరోవరమునకు పడమర దిక్కున అడవిలో శ్రవణ మహర్షి తపస్సు చేయుచుండెనని వినెను. అతనికెవరో ఏదో అపరాధం చేసి ఉండవచ్చును. అందువలన అందరికీ ఈ కష్టం వాటిల్లిందనియు, ఆ తపస్సాలి భృగువంశమున జన్మించినవాడు మహాతపస్సాలి. అట్టి మహర్షికి ఎవరో మన వారిలో అపరాధం చేసి ఉందురు. తెలియని వారెవరో ఆ మహర్షికి అవమానించుందురు. ఈ అనర్థం నాకు ఇదే కారణం కావచ్చునని రాజు మనసులో తలచెను. రాజు ప్రశ్నించగా సైనికులు మనసులో బాధ చెందుతూ, మేము మనోవాక్కాయములతో ఏ మనిషికి ఎట్టి అపకారం చేయలేదనిరి. శర్యాతి మహారాజు చింతాక్రాంతుడై తన సైనికులను, మంత్రివర్గమును కోపంతో మంచు మాటలతోనూ కారణమడిగెను. ఆ సమయమున సుకన్య దుఃఖించుచున్న తన తండ్రిని, చింతించుచున్న మంత్రులను చూసి ముళ్ళుతో తాను పుట్టను పొడిచిన విషయమును, అయ్యో చచ్చితిని అను మెల్లని స్వరముతో పుట్టలోపల నుంచి వినపడు మాటలను, పుల్లను లాగి చూడగా దానికి రక్తమంటుకున్న విషయమును తెలియచేసి అందుకు తాను ఆశ్చర్యపడినట్టుగాను చెప్పగా, ఇదంతయు ఆ మునికి జరిగిన అపరాధానికి ఫలితమే అని ముని చుట్టూను పెరిగిన పుట్టవతకి వెళ్ళెను. ముని చుట్టూను పెరిగిన పుట్టను పగలగొట్టించి దుఃఖపడుచు వృద్ధుడైన తపస్శాలి శ్రవణుని చూసెను. అప్పుడు శర్యాతి శ్రవణ మహర్షికి దండ ప్రణామములు ఆచరించి స్తుతించి సవినయంగా ఇట్లు మనవి చేశాను. మహానుభావ, నా కుమార్తె బాల్యముచే చిలిపిగా ఆటలాడుతూ చెయ్యరాని పని చేసింది. ఈ సుకన్యను నీ చల్లని చూపులతో కనికరించి కాపాడుము. మునివర్యులు నిత్యము శాంతచిత్తులై ఉందిరని విందుము కనుక ఆ బాలికను క్షమించుడు అని రాజు దిగులుతో వినయంగా ప్రార్థించుడు చూసి శ్రవణ మహర్షి అతనికి ఇట్లా నేను, ఓ రాజా, నాకెన్నడూ కొంచెమైనా కోపం లేదు. నీ కన్య సుకన్య నన్నంతగా బాధించింది, అయినను నేను శపించలేదు. రాజా, నేనే తప్పు చేసి ఎరగను. నీ కన్య మూలమున నా కన్నులకింతగా బాధ కలిగింది. ఆ పాప ఫలితంగా నీవు మిక్కిలి దుఃఖమును అనుభవించుచున్నావని నాకు తోచుచున్నది. అపరాజితాదేవి శివకుటుంబినియగు శ్రీదేవి భక్తులకు అపకారం చేసిన వాడు శివుని చేత రక్షించబడుచున్నవాడైనను సుఖము పొందజాలడు. రాజా, నేను ముసలివాడను, ఇప్పుడు గుడ్డివాడై తిని, ఇక నా బతుకు కటికి చీకటి మయము. ఇప్పుడిక నాకు కావలసిన పరిచర్యలు చేసి నన్ను సుఖింపచేయువారెవరు అని పలికెను. అప్పుడు రాజిట్ల నేను, ఓ మునిపరవరా, తపస్సానుల కోపము క్షణమాత్రమందురు, నన్ను క్షమించుము. నాకు చాలామంది సేవకులున్నారు, వారు నిన్నెల్లప్పుడూ సేవించినట్టు నియమింతును అనగా శ్రవణ మహర్షి ఇట్లు పలికెను. ఓ రాజా,
ఇది ఏకాంత ప్రదేశము. నేనా గుడ్డివాడను, ఇక నా తపస్సు ఎట్లు సాగును? నీ సేవకులు నాకు ఇష్టమైన విధిగా ప్రవర్తించరని ఎట్లా నమ్మదగును? రాజా, నన్ను ప్రసన్నునిగా చేసి కొనదల్చును నా ఇష్టమును వినుము, నా మాట నిలబెట్టుము. కమలనైనను నీ కుమార్తె సుకన్యను నాకిచ్చి పెళ్లి చేసించో ఆమె నాకు ఎల్లప్పుడూ విడవక పరిచర్య చేయగలదు. ఇట్లయినచో నిన్ను తృప్తి చెందుదును. ఆమె సేవలతో నా తపస్సు నిర్విఘ్నంగా సాగగలదు. రాజేంద్ర, నేను చెప్పినట్లు చేయుము, నేను సంతోషించదును. ఇందువలన నీకు మిక్కిలి మేలు కలుగగలదు. రాజా, మనస్సులో చక్కగా ఆలోచించుకొని నీ కుమార్తెను నాకు దానము చెయ్యుము. నేను తపస్సు చేసుకునడి వాడను, నియత వ్రతుడును. ఆమెను నా గిచ్చుట వలన ఎట్టి దోషము నీకు సంభవించదు అనగా విని సిర్యాతి ముసలివానికి ఆ పడుచుపిల్లను ఎట్లు అసంభవమో ఆమె అంగీకరించునా అని చింతాక్రాంతుడై మౌనంతుండెను. ఈతడు కురూపి కూడాను. ఇట్టివానికి దేవకన్య వంటి నా పిల్లను అర్పించినా నేనేమి సుఖపడగలను? నా కూతురేమి సుఖపడును? ఎంత పాపాత్ముడైనను మతిహీనుడైనను రాబో మంచి చెడులను తెలిసియు తన కుమార్తె సుఖమును బలచేయి తలచునా? నా గారాల పిల్ల ఈ ముసలి చీకును పొద్ది ఏమి సుఖం అనుభవించగలదు? ఎట్లు కాలం గడపగలదు? యవ్వనమందున్న అందగత్త తనకన్నింటను ఈడుజోడుగా ఉన్న భర్తను పొంది కూడా తృప్తిపడదు. ఇక నా సుకన్య ఈ ముసలి గుడ్డివానితో ఏమి సుఖము పొందగలదు? మంచి అందము యవనము గల అహల్య ఇందుటి వల్ల మోసగింపబడిన కదా. కనుక నా కన్య ఎన్ని కష్టములు కలిగినను సుకన్యను మాత్రమే ఇయ్యజాలను అని తలచి రాజు దుఃఖిత మనస్కుడే తన ఇంటికి మంత్రులు రావించి ఆలోచన జరిపి వారితో ఇట్ల నేను, ఓ మంత్రులారా, ఇప్పుడు నా కర్తవ్యమేమి? నా కుమార్తెను ముసలి బ్రాహ్మణికి ఇవ్వవలెనా, లేక ఈ దుఃఖములు భరించవలెనా? మీరందరూ ఆలోచించి మంచి మార్గం తెలియచేయండి అనగా మంత్రులు ఇట్లనిరి, మహారాజా, ఇట్టి దుస్తరమైన దురంతమైన ధర్మ సందేహాలకు మేము మాత్రమే ఏమి సమాధానం చెప్పగలం? ఆ ముసలి గుడ్డివానికి అందాల చిందు సుకన్యను చేతులా ఎట్లు అప్పగించగలము అని పలికిరి. సుకన్య తన తండ్రియు మంత్రులను చింతాక్రాంతులు ఒకటి గ్రహించి నవ్వుతూ తన తండ్రితో ఇట్లా పలికెను, తండ్రి, నీవేలా చింతించుచుంటివి? నా మనుగడ గురించి నీవింత దుఃఖంతో విచారింపనేలా? ఆ మునిపొంగనులకు మనసునకు నేను బాధ కలిగించి తిని కనుక మునీంద్రుని సమీపానికి వెళ్ళి అతన్ని ప్రసన్నుని చేయగలను. అతని మనస్సుకు నచ్చినట్టు మాట్లాడేదను. ఆ మునివర్యునికి నేను అర్పించుకొందును అని పలికిన కుమార్తె మాటలు విని రాజు సంతోషించి మంత్రులందరూ వినున్నట్లుగా సుకన్యతో ఇట్లా పలికెను, ఓ సుపుత్రి, నీవబలవు. ఆ ముని గుడ్డివాడు, వృద్ధుడు, ముక్కోపి. నీవు సహనంతో వానికెట్లు సేవలందీయగలవు? నీవందవత్తెవు. నిన్నొక గుడ్డివానికి ఎట్లా అప్పగించగలను? ఆ ముసలి ముని తన సుఖము తాను చూసుకొను, అతనికి నిన్నెట్లా సమర్పించగలను? ఏ తండ్రి అయినా తన పిల్లను అన్ని విధాలుగా ఈడు జోడు కులము బలము కలవానికిచ్చి వివాహం చేయను. ప్రతి వ్యక్తియు తన కుమార్తెను ధనధాన్యములు సంపదల కలవానికి ఇచ్చి వివాహం చేయను, కానీ నిరుపేదలకు ఇయ్య సంకల్పించడు కదా. విశాలాక్షి, నీ నిండు గడుసు జవ్వనమెక్కడా? వనమందు నివసించు ముసలి చీకెక్కడా? వయస్సు మూరి సత్తువ కోల్పోయిన మునికి నిన్నెట్లా ఇయ్యగలను? నా సైనికులు మేము చచ్చినా చచ్చుమ కాక. బాలామణి, నిన్నొక గుడ్డివానికి అర్పించుట నాకెంతమాత్రం ఇష్టము కాదు. కాగలతీదియో కాక మానదు. ధైర్యంతో ఉండుము. బాలా, నీవు గుండె నిబ్బరంతో ఉండుము. నా రాజ్యము నా శరీరము ఉన్ననో పోయినను నాకు దిగుల్లేదు. నిన్ను మాత్రం ఒక గుడ్డివాని చేతిలో పెట్టను. కన్నులు లేనివానికి ఏ విధమైనను నిన్నియ్యను అను తండ్రి మాటలు విని తన అంతరాత్మ ప్రబోధించిన మాటలు ఇట్లా పలికెను, తండ్రి, నన్ను గురించి ఎంత ఆలోచించనేలా? నన్నా మునివర్యునికి ఇప్పుడు సమర్పించుము. నా వలన లోకమునకు మేలు చేకూరుగాక. ఆ పరమపావనుడు మహాశక్తివంతుడు మునివర్యుని పరమ సంతోషంతో సేవించగలను.
ఆ ఏకాంత ప్రదేశమందు పరమ భక్తితో పతివ్రతా ధర్మముతో చక్కగా ముసలి మునితో మసులుకొందును. తండ్రి, నాలో విషయ భోగవాంఛ లేదు. నా మనసుకు విషయ సంకల్ప సంబంధం లేదు. నా మనస్సు ప్రకృతి ప్రశాంతమైంది అని సుకన్య మాటలను ఆలగించి మంత్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు రాజు శ్రవణ మహర్షిని సమీపమునకు పరమ సంతోషంతో వెళ్ళాను. ఆ తపోధనునికి తల వంచి ప్రణమిల్లి రాజెట్లన్ను, ఓ స్వామి, నా పుత్రికను నీ సేవలకు తప్పక స్వీకరించుము అని రాజు వివాహ మంగళ విధానంతో తన కన్య సుకన్యను శ్రవణ మహర్షికి ధారపూర్వకంగా దానమునర్చెను. శ్రవణముని సుకన్యను స్వీకరించి ప్రసన్నుడాయను. రాజు కట్నములు ఇయ్యగా మహర్షి వాటిని తాకలేదు. మునీశ్వరుడు సుకన్యను మాత్రమే తన పరిచర్యలకు స్వీకరించెను. అట్లు శ్రవణుడు ప్రసన్నుడు కాగా సైనికులు మొదలగువారు నిరోధములు తొలగి సుఖపడిరి. రాజు తన కన్యను మునికి అర్పించి సంతోషంతో తన ఇంటికి వెళ్ళెను. సుకన్య తండ్రి వెళ్ళినప్పుడు, తండ్రి, ఈ విలువైన సొమ్ములు వస్త్రములు తీసుకొని వెళ్ళము. నాకు జింక చర్మము నారచీరలు ఇమ్ము. ముని భార్యకు తగిన వేషము ధరించి నేను ఈ తపస్వికి సేవలు చేసేదను. తండ్రి, నీ కీర్తి ఈ భూమిపైన కాక స్వర్గ పాతాళ ముందు కూడా శాశ్వతంగా వెలయుగాక. నేను పరలోక సుఖము కొరకే మునివర్యుని రాత్రింబవళ్ళు సేవించెదను. ఈ ముసలి గుడ్డివానికి అందాల జవరాలగు నన్ను సమర్పిస్తున్నందుకు చింతింపకము. నా సౌశల్యము చెడినేమో నన్ను ఊహాముకత్ర మాత్రము వలదు. అరుంధతి వశిష్ఠునికి ధర్మపత్ని అయినట్లు నేను ధర్మపత్నిగా ప్రవర్తింపగలను. ఇందుకు నీవు విచారించవలదు. అతనికి పత్ని అయిన అనసూయ పరమసాత్విక ప్రసిద్ధి నొందినట్లు నేను ఈ మహర్షి పత్నిని పరమసాత్విక లోకముల్లో కీర్తి గడించగలను. ధర్మము తెలిసిన సిర్జాతి మహారాజు సుకన్య మాటలను ప్రశంసించి ఆమెకు నారచీరలను జింక చర్మమును తీసుకొనమని ఇచ్చెను. ఈ విధంగా ముని భార్య వేషంతో చిరునవ్వు చిందించు ముఖముతో శోభించుచున్న కుమార్తెను చూసి రాజు గుల్లుమని ఏడ్చెను. రాణులందరూ వచ్చి నారచీరలు ధరించి సుకన్యను చూసి ఎలుగెత్తి ఏడ్చిరి. వారు దుఃఖముతో పెదవులు తడపడగా పెద్ద పెట్టునారు విచారించిరి. ఈ విధంగా సిర్జాతి మహారాజు తన కుమార్తెను శ్రవణమునికి అప్పగింత పెట్టి ముని అనుమతితో మంత్రులు వెంటరాగా తన ఇంటికి వెళ్ళెను. సిర్జాతి మహారాజు ఇంటికి వెళ్ళిన పిమ్మట సుకన్య ధర్మతత్పరురాలై మునిపత్తికి తీయని ఫలములు కందములను తెచ్చిపెట్టి సేవ చేయుచు అగ్నులను సేవించుచుండెను. ఆమె ప్రేమతో తన పతిని పన్నీటితో స్నానం చేయించి జింక చర్మము ధరింపచేసి దర్భాసనంపై కూర్చుండబెట్టును. ఆ పతివ్రత మునివర్యునికి సమీపంలో నువ్వులు, యవధాన్యములు, దర్భలు, కమ్మడల నుంచి, మునివర్య, నిత్యానుష్ఠానం మునరింపము అని మనవి చేయను. నిత్యానుష్ఠానం పూర్తయిన పిమ్మట సుకన్య తన ప్రియభర్తను చేతులతో లేవదీసి దర్భలపైన వేరొక ఆసనం పైన కూర్చుండబెట్టను. పిమ్మట రాజకన్య పండిన పండ్ల నుంచి నివారణము తెచ్చి భర్తకు తినిపించును. తన భర్త పూర్తిగా భోజనం చేసిన పిమ్మట సుకన్య తన ప్రియభర్తను చేతులతో లేవతీసి దర్భలపై కానీ వేరొక ఆసనంపై కానీ కూర్చుండబెట్టును. చక్కని తాంబూలం అందించును. పిమ్మట భర్త ఆజ్ఞతో తన పనులు తాను చేసుకొనును. తన పతి తినగా మిగిలింది తాను భుజించి పిమ్మట అతని సమీపానికి వెళ్ళి ప్రేమ భక్తి ఉట్టిపడినట్లు, ప్రభు, ఏమి ఆజ్ఞ అని అడుగును. మీ ఆజ్ఞ అయినచో మీ పాదములొత్తగలనని పలుకుచో సుకన్య నిత్యము పతిసేవాపరాణి ప్రఖ్యాతి గడించెను. ముని సాయంకాలం హోమం చేసిన మీదట సుకన్య మునిపతికి తీయని ఫలములు తెచ్చి ఇచ్చిచుండెను. పిదప ముని అనుమతితో మిగిలిన ఫలములు తాను భుజించును. ఆ కోమలాంగి తన భర్తను మెత్తని శయ్యపై సుఖకరముగా పడుకుంటబెట్టెను. తన ప్రియకాంతుడు పరుండి ఉండగా కులస్త్రీల యొక్క ధర్మముల గురించి అతన్ని అడిగి తెలుసుకొనును. భర్తకు పాదసేవ చేసి అతడు నిద్రించిన పిమ్మట భర్త పాదముల యొద్ద తాను నిద్రించును. ఎండలు మెండుగాక గ్రీష్మకాలమున తన భర్తకు చల్లని విసిని కర్ర గాలులతో సేవ చేసి సుఖపెట్టుచుండును.
హేమంత ఋతువునందు చిన్న చిన్న పుల్లలు తెచ్చి మంట చేసి ఇప్పుడు మీకు వెచ్చగా ఉన్నదా అని అడుగుచుండును. తెల్లవారక ముందే భర్తను లేపి శౌచక్రియకు నీటిని మట్టిని తెచ్చిచ్చుచుండెను. అతని శౌచక్రియ పూర్తి చేసిన పిమ్మట ఆమె భర్త తన చెయ్యిని పట్టుకొని తీసుకొని వచ్చి సుఖాసనంపై కూర్చుండబెట్టి అతని పాదములు చేతులను నీళ్లతోడన యథావిధిగా కడుగును. ఆ రాజకన్య మునిరాజునకు ఆచమనం చేయించి పండ్లు తొమ్ముటకు పుల్లను తెచ్చిచ్చును. తర్వాత ముని స్నానం కొరకు వేడి నీళ్లు సిద్ధం చేసి, బ్రాహ్మణోత్తమ, పండ్లు తమ్ముట పూర్తి అయినచో వేడి నీళ్లు స్నానం చేయుటకు సిద్ధముగా ఉన్నవి. సమంత్రకంగా స్నానం చేయవచ్చును. తూర్పు దిశను సంచారకం వ్యాపించుచున్నది. హోమ సమయం సమీపించుచున్నది. యథావిధిగా హోమము నిర్వర్తించి దేవతార్చన చేయవచ్చును అని ఈ విధంగా సుకన్య మునిపతిని తన పతినిగా చేసుకొని ప్రశంసించు నడవడికలదై నిత్యము నియమనిష్టలతో భర్తకు ప్రేమతో సేవలు చేయుచుండెను. ఆ పతివ్రత ఈ విధంగా అగ్నులను అతిథులను అభాగ్యులను పూజించుచు చవన మహర్షిని సంతోషంగా సేవించుచుండెను. ఇట్లుండ ఒకనాడు సూర్యుని పుత్రులుగా అశ్వినీ దేవతలిద్దరూ చవనముని ఆశ్రమం వద్ద స్వేచ్ఛగా విహరించుచుండిరి. స్నానము చేసి తన ఆశ్రమానికి వెళ్ళిచున్న సర్వాంగ సుందరికి సుకన్యను వారు ఇరువురు చూసినారు. దేవకన్య వంటి సౌందర్య రాశికి సుకన్యను చూసి మోహం అధికం కాగా ఆమె వద్దకు వెళ్ళి ఇట్లనిరి, ఓ గజగామిని సుందరి, క్షణమాగుము. మేము దేవతలము. మేము అడిగిన ప్రశ్నలకు నిజమైన సమాధానం పలుకుము. అందమైన కనులదానా, నీవెవరి బిడ్డవు? ఎవరి పుత్రికవు? నీ భర్త ఎవరు? ఒంటరిగా నీవి చెరువులో స్నానం చేయటికి ఎందుకు వచ్చితివి? లక్ష్మీదేవికు పాటివచ్చు శోభతో వెలుగుచున్నావు. నిన్ను కూర్చి తెలిసినాము. నిజం చెప్పుము. పాదరక్షలే లేకపోవటచ్చే మెత్తని నీ పాదాలు కద్దిపోచున్నవి. ఈ కట్టిక నేలపై నీ అడుగులు పడుట చూడగా మా గుండెలు బద్దలగుచున్నది. సుందరి, నీవు విమానం ఎక్కదగినవన్నావు. ఈ చిట్టెవడిలో ఎందుకు సంచరించుచున్నావు? వేలాది దాసీజనముచే కొలవబడిన దానవు. నీవు రాజకన్యవో దేవకన్యవో నిజం చెప్పుము. ఓ పుణ్యాత్మరాలా, నిన్ను కన్న తల్లి ధన్యురాలు, నీ తండ్రియు ధన్యుడు. ఇక నిన్ను వివాహమాడిన భర్త అదృష్టము ఏమని చెప్పుము. నీ పవిత్ర పాదములు తాకుడచే ఈ భూమి శోభించుచున్నది. నీ భర్త ఎవరో నిజంగా చెప్పుము. వారిని చూడగొరుచున్నాము అని వారి మాటలు విని సుందరాంగి సుకన్య సిగ్గుతో, నేను శర్యాతి మహారాజు కుమార్తెను, చవన మహర్షి భార్యను. నా తండ్రి నన్ను మునీశ్వరునికి ఇచ్చి వివాహం చేసినాడు. ఈ మునికి నేను సహధర్మచారిణి. నా భర్త తపస్సాలి, వృద్ధుడు, గుడ్డి. నేను ప్రేమతో భక్తితోడను నిరంతరం నా భర్తను సేవించుచుందును. మీరెవరు? ఏ పని మీద వచ్చితిరి? నా భర్త ఆశ్రమందున్నాడు. మీరక్కడికి వచ్చి ఆశ్రమంను పావనం చెయ్యండి అని సుకన్య పలకగా అశ్వినీ దేవతలు ఇట్లనిది, ఓ కళ్యాణి, నీ తండ్రి నిన్నీ మునికి ఎందుకు దానం చేశాను? ఓ సుందరి, నీవి వనప్రదేశమున మెరుపుతీగవలే వెలుగొందుచున్నావు. దేవతలందులో కూడా నీ అంతటి అందగత్తె కనపడలేదు. నీవు దివ్యమాల్యాంబరములు దివ్యాభరణములు ధరింపదగినవనవు. ఈ నారచీరలు నీకు తగవు. ఓ విశాలాక్షి, నీవు ముసలివాణిని గుడ్డివాణివిని భర్తగా స్వీకరించి ఈ నట్టడవిలో ఎందుకు బాధపడుచున్నావు? అయ్యో, విధి విలాసం ఎంత విపరీతమైంది. మిసమిసలాడు నిండు యవనం పొంగులు వారుచుండగా ఆ ముసలివాణిని వరించి ఏమి సుఖపడుతువు? నవయవ్వనమందున్న నిండు విధాత గుడ్డివానికి భార్యగా చేసినాడు. నీకితడు తగినవాడు కాదు. ఇంకొకనికి పతిగా వరింపుము, లేనిచో నీ జీవితమంతయు వ్యర్థమే కదా. గుడ్డివాడు భర్తయుట, అరణ్యము నివసించుట, జింకతోలు కట్టుకొనుట, ఇవన్నీ నీకు తగినవి కావని తలుచుచున్నాము. ఓ శుభాంగి, ఈ పండు ముసలి మునిని సేవించినా నీకేమి సుఖము? దూర వయసు వ్యర్థము చేయకుము. మాలో ఒకరిని వరింపుము. శుభాంగి, నిన్ను పోషించి రక్షించుట చేత కాని వాణిని, నీలోని కోరికలు తీర్చజాలని వాణిని, భాగ్యహీనుని మునిని వదిలి మా ఇరువుల్లో వచ్చిన వారిని వరించుము. శుభాంగి, ఇట్టి
ముసలి చీకుతో కాలం ఎట్ల గడపగలవు? నీవు సుందరవనమందు చైత్రరథమునందు స్వేచ్ఛగా విహరించుము. నీవు రాజకన్యవు, శుభలక్ష్ములు కలదానవి. ఈ వనమనందు తగిన జంట లేక పొద్దెట్లా గడుచును? ముసలి మునిని వదిలి మాలో ఒక్కడిని వరించి స్వర్గసుఖములు అనుభవించుము. ఈ గుడ్డివానితో ముసలివానితో ఈ అడవినందు నీకేం సుఖం కలుగును? నీ పడుచుదనమెక్కడా? ఈ గుడ్డి వృద్ధుడెక్కడా? దుఃఖములు నీకిష్టమా ఏమి? అశ్విని దేవతల మాటలు విని మితభాషైన సుకన్య వడుకుతూ ధైర్యం పూని వారితో ఇట్లా చెప్పాను. రవిపుత్రులు, సర్వజ్ఞులు, దేవప్రియులకు మీరు ధర్మశీల కులపతినగు నన్ను ఇట్లా మాట్లాడతగునా? సురశ్రేష్ఠులారా, నా తండ్రి నన్ను యోగనిష్ఠుడకు మునివర్యునికి దానము చేసెను. అట్టి నేను సామాన్య కులటా మార్గం ఎట్లు అనుసరించగలను? సూర్యుడు కర్మశాస్త్రి, సర్వలోక చక్షువు కశ్యపసుతుడు. అతనిని కుమారులైన మీరు ఇట్లు పలుకుట సమంజసం కాదు. ఒక కులకన్య తన ప్రాణనాథుని విడిచిపెట్టి పరపురుషుని ఎట్లు చేరగలదు? ఈ సంసారము సారహీనము. మీరు సూక్ష్మధర్మము నిర్ణయించగలరు. పుణ్యాత్ములారా, నేను శర్వాతి మహారాజు పుత్రికను, సుకన్యను, పతిభక్తి పరాయణను. మీరు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు, లేచో మేము శపించదను అని సుకన్య మాటలు విని అశ్విని దేవతలు ఆశ్చర్యంతో మునిగిరి. వారు ముని వలన భయం వహించి సుకన్యతో ఇట్లనిరి. రాజపుత్రి, నీ ప్రాతివక్ష ధర్మకు ప్రసన్నులైతమి. నీకు శుభములు కోరి వరము నీయదలిచి కోరుకొనుము. సుశీల, మేము దైవ వైద్యులము. నీ పతిని నవయువకునిగా అందగాడుగా చేయగలము. మేము మువ్వురము సమానంగా వయోరూపదేహమును కలవారి అగుదుము. మాలో ఒకని పతిగా వరించుము అను వారి మాటలు విని సుకన్య విస్మయం ఉంది తన భర్త వద్దకు వెళ్ళి అతనితో వారు పలికిన పలుకులను ఇట్లా చెప్పాను. ఓ భృగునందన, మీ ఆశ్రమ సమీపమున సూర్యపుత్రులు తేజస్వరూపులై వచ్చి ఉన్నారు. నేను వారిని చూసి తిని వారిరువురు నా సౌందర్యం చూసి పరవశులైరి. నీ పతిని నవయవ్వకునిగా చేయమని మాటిచ్చినారు. నీ ముసలిపతికి చూపు వచ్చినట్లు చేసేదము, దివ్య దృఢ శరీరం చేసేదమని చెప్పి నీవు మేము చెప్పిన నియమమును పాటించవలనది. అది ఏమనగా, మేము నీ పతికి మాతో సమానమైన రూపము, వయస్సు, శరీరము ఒసగుదుము. అప్పుడు మా ముగ్గురిలో ఒకరికి పతిగా వరింపము అని సాధుపుంగవా. వారి మాటలు విని ఈ అద్భుత విషయం నీకు చెప్పుటకు తమ వద్దకు వచ్చి తిని ఈ క్లిష్ట పరిస్థితుల్లో నేనేం చేయవలనో తెలియచెప్పుము. సర్వజ్ఞ దేవతల మాయ తెలియశక్యం కానిది, వారి కపటము నెరుగని దానను కనుక నీవు చెప్పినట్టు చేసి నీ కోరిక తీర్చేదను ఆజ్ఞాపించుము అనగా చవనముని ఇట్లనెను. సాధుశీల, కాంత, నీవిప్పుడు శీఘ్రమే వెళ్ళి నా మాటగా దైవవేద్యులకు సూర్యపుత్రుల చెడుకు తీసుకుని రమ్ము. వెంటనే వారి మాట పాటింపము, దీనికి విచారింపవలదు అని ధైర్యం చెప్పాను. పతి అనుమతి పొంది సుకన్య వారి వద్దకు వెళ్ళి, అశ్విని కుమారులారా, మీరు దేవతలలో గొప్పవారు, నేను మీ నియమం పాటించగలను అని చెప్పాను. ఆ మాటలు విని అశ్వినులు ముని సమీపానికి వెళ్ళి ఇట్లు పలికిరి. ఓ రాజకన్య, ఇప్పుడు నీ భర్త నీటిలో మునగవలెను, అప్పుడు అతనికి చక్కని రూపము యవనము ప్రాప్తించును అని అశ్వినులు పలకగానే చవనముని నీటిలో మునిగను. సరస్సు నుంచి 3 దివ్య పురుషులు బయలువెడిరి. ఆ 3 దివ్యదేహములు కలవారు, నవయువకులు, దివ్య కుండల మండితులు, సమాన రూపావయములు కలవారును. అప్పుడు వారి 3 ఒకే కంఠంతో పద్మముఖి, మాలో నీకిష్టుడైన వారిని ఒకరిని పతిగా వరింపము, నీకు మేలుకుగాక. మాలో నీకెవని ఎందెక్కువ ప్రేమ కలదో అతనినే వరింపము అని పలికిరి. అప్పుడు సుకన్య సమాన వయోరూపము గల వారిని చూసి వారిలో తన భర్తను గుర్తింపలేక వ్యాకుల చిత్తయ్యై ఇట్లు చింతించెను. ఇప్పుడేమి చేయుదును? ఎవరిని వరింపవలెనో తోచుటలేదు. నేను నా పతిని తప్ప వేరొకరిని వరించను అని విచారించిన సుకన్య విశ్వేశ్వరి పరదేవత భగవతిని ధ్యానించి ఈ విధంగా స్తుతించెను. ఓ జగన్మాత, నేను దుఃఖార్తయే నిన్ను శరణు వేడుచున్నాను. నీ పాదపద్మములకు మొక్కుచున్నాను. నా ప్రాతిపత్యమును నిలబెట్టుకొను.
ఓ హ్రీంకార కమలాలయ దేవి నీకు నమస్కారం. ఓ హరిప్రియ లక్ష్మీదేవి, వేదమాత సరస్వతి, ఈ చరాచర ప్రపంచమంతయు నీచే సృష్టించబడింది. నీవు లోకములు రక్షింతువు, శాంతికి లోకములు సంహరించదవు. తల్లి, నీవు బ్రహ్మ విష్ణు స్వరూపులకు తల్లివి కదా. అజ్ఞానులకు బుద్ధిని, సుజ్ఞానులకు ముక్తిని నీవు ప్రసాదించదవు. నీవు వరప్రకృతివి, పురుషులకు ప్రియదర్శినివి. నీవు జ్ఞానులందరికీ ముక్తిని ప్రసాదింతువు, అజ్ఞానులకు దుఃఖము కలిగింతువు, ప్రాణులకు సుఖమును కలిగించుటయే నీ పని. ఓ అమ్మా, యోగులకు సిద్ధిదాయనివి, శ్రేయదాయనివి, కీర్తిదాయనివి. నేనిప్పుడు విశ్వాసంతో నిన్ను శరణు వేడుచున్నాను. ఓ మాత, నీవిప్పుడు దుఃఖ సముద్రమును మునిగి ఉన్నాను. దేవతల మోసమునికి గురి అయితిని. వీరిలో ఎవరిని వరించవలెనో తోచటలేదు. నా పతిదేవుని నాకు చూపింపమమ్మా దేవి. నీవు సర్వజ్ఞురాలవు, నా ప్రాతివచ్యం నీకు తెలియను. నా పతిని ఎరిగింప చేయుము అని సుకన్య త్రిపుర సుందరీదేవిని ప్రస్తుతించెను. సుకన్య హృదయము శ్రవణమునిని గుర్తించినట్లు దేవి జ్ఞాననేత్రము సంగెను. సమానమైన రూపయవనములు గల మువ్వురిలోనూ తన పతి ఎవరో గుర్తించగలిగాను. ఆ విధంగా సుకన్య తన పతిని గుర్తించగలిగినందుకు దేవతలు సంతోషించిరి. ఆ దేవతలను దేవి అనుగ్రహించే ప్రసన్నులైరి. సుకన్య పరమపాతివ్రత్యమునకు ప్రసన్నులై దేవతలు వరములనిచ్చిరి. దేవతలు మునిని వీడుకొని వెళ్ళుటకు సిద్ధంగా ఉండిరి. అప్పుడు చక్కని చూపును, సుందరదేహమును, యువశక్తిని, భార్యను పొంది శ్రవణ మహర్షి దేవవైద్యులతో ఇట్లనెను. ఓ అశ్వినులారా, మీ ఇరువురి వలనను నేను మహోపకారం పొంది తిని, సౌందర్యవతకు భార్యను పొంది కూడా నేను సుఖపడలేకపోతిని. నా కంటి చూపు, సౌందర్యమును, దేహదారిద్ర్యమును మీరు ఇచ్చినారు. నేను మీకు ప్రత్యుపకారం చేయదలిచి తిని, ప్రత్యుపకారం చేయకపోవటం మహాదోషం. ఆ కృతజ్ఞుని జన్మము వ్యర్థము కనుక కోరికను తీర్చదలిచి ఉన్నాను. మీ మనోవాంఛ తెలియచేయుడు అనగా వారు తమలో తాము ఆలోచించుకునిరి. మహర్షితో ఇట్లనిరి, మా తండ్రి దయ వలన మా కోరికలన్నీ తీరినవి. కానీ దేవవైద్యులు మాకు సోమపానము చేయవలని కోరుకుంది. పూర్వము బ్రహ్మ చేసిన యాగంలో ఇంద్రుడు వైద్యులు ఒకటి దేవతలతో పాటు సోమపానం తగదని నివారించెను. కనుక ధర్మజ్ఞ, నీకు శక్తి ఉన్నచో మాకు సోమపానం చేయ అవకాశము కలిగింప కోరుచున్నాము. ఈ పని నెరవేర్చుము. మాకు సోమపానం చేయవలనను ఆసక్తి అత్యధికంగా ఉంది. నీవు మాయా తీర్పగల దిట్టవు అనగానే శ్రవణ మహర్షి దేవేంద్రుని మీరు సోమపానం చేయనట్టు నిర్వహించగలను. నిజం మాట్లాడుచున్నాను, నా మాట నమ్ముడు. శర్యాతి మహారాజు గొప్ప తేజస్వంతుడు, అతని యజ్ఞంలో మీ కోరిక తీరగలదు అని పలకగా సంతోషంతో అశ్వినుల స్వర్గానికి వెళ్ళిరి. ఆ తర్వాత శ్రవణముని తన భార్యను తీసుకుని తన ఆశ్రమానికి చేరెను. జనమేజయుడు కోరగా వేదవ్యాసుడు శ్రవణ మహర్షి పరమాత్మత చరిత్ర ఇట్లు చెప్పెను. శర్యాతి మహారాజు యజ్ఞం చేయగా దాని యందు శ్రవణముని సుకన్యాసుందరితో ప్రసన్నుడై విహరించెను. ఎట్లనగా ఒకనాడు రాత్రి శర్యాతి భార్య చింతాక్రాంత మనసుతో వడుకుచూ తన భర్తతో ఇట్లనెను. రాజా, మన కుమార్తె సుకన్య అడవిలోనున్న గుడ్డిమునికి భార్య చచ్చెనో బతికెనో తెలియడం లేదు. ఆ మున్యాశ్రమునకు ఒక మారు సగౌరంగా వెళ్ళి చూసి వద్దుము. అటువంటి భర్తతో మన సుకన్య ఏమి చేయుచున్నదో కదా. ఆమె లోలోన కృంగి కుసించుచుండవచ్చును. ఓ రాజర్షి, తపస్సు చే క్షీణించిన కుమార్తెను నా వద్దకు తీసుకొని రమ్ము. నా కుమార్తె గుడ్డి ముసలిపతిని చేపట్టి నారచీరలు కట్టి మిక్కిలి కృషించి ఉండెను. ఆమెను తప్పక చూడవలెను అని పలకగా శర్యాతి ఇట్లనెను. ఓ విశాలాక్షి, మన సుకన్యను ముని పొంగునకి చూచుటకు వెళ్ళినప్పుడే దుఃఖించుచున్న భార్యను ఓదార్చి రథమెక్కి వేగమే మున్యాశ్రానికి వెళ్ళెను. అచట ఆశ్రమమందు నవయవ్వన సంపన్నుడు దేవకుమార సమానుడైన మునివర్యుని చూసెను. దేవ సమానుడైన మునిని చూసి నా పుత్రిక ఎంత లోకనింజమైన పనిచేసింది అని రాజు తలిచెను. ఈమె మన్మథబాధను తట్టుకునలేక వృద్ధుడు గుడ్డి అయిన భర్తను చంపి వేరొకని పతిగా చేసుకుంది. నిండు పర్వమున మన్మథార్తిని సహించడం శక్యం కానిది. ఈమె మూలమున నా మనువంశమునకు తీరని మత్స ఏర్పడింది.
ఎవని కూతురు చెడ్డతో అతని జీవితం వ్యర్థము. సర్వ పాపముల దుఃఖము అనుభవించుటకే ప్రాణులకు కుమార్తె జన్మించును. నేను నా స్వార్థం కొరకు ఎంతటి తగిన పనిని చేసి తిని, అయ్యో ఈ ముసలి చీకునకు నాకు ప్రియమైన కుమార్తెను అంటకట్టి తినే. తండ్రి తన కుమార్తెను తగినవానికే దానం చేయవలెను. నేను చేసిన పనికి తగిన ఫలమును అనుభవించి తిని, ఇప్పుడు చెడు నడవడి గల నా పిల్లను చంపించో తీరని స్త్రీ హత్య దోషము నాకు ప్రాప్తించును. మనువంశమంతయో ప్రసిద్ధి నొందింది. అది నేటికి నా వలన కళంకంతో కూడిదయ్యను. లోకాపవాదము బలవత్తరమైంది. స్నేహబంధములు తెంపరానివి అని విచారించెను. అంతటా రాజు చింతా సముద్రమున మునిగి ఏమీ చేయుటకు తోచకుండెను. అంతలో చింతించుచున్న తండ్రిని సుకన్య చూసింది. ఆమె అతని వద్దకు వెళ్ళి ప్రేమ నిండిన మనస్సుతో ఇట్లు ప్రశ్నించెను. ఓ రాజా, సుందరుడు నవయువకుడు మునివర్యులను చూసి విచారించుచున్నావేమి? రాజశ్రేష్ఠ, విచారించకము, రమ్ము, నా పతికి ఇప్పుడు నమస్కరించుము అని పలుకుచున్న కూతురి మాటలకు కోపించి శర్యాతి ఇట్లనెను. పుత్రి, గుడ్డి ముసలిముని ఎక్కడా? ఈ మదోన్మత్తుడకు యువకుడెక్కడా? పాపాత్మురాలా, మునిని చంపి కామబాధచే నీ నవయువకుని భర్తగా చేపట్టితివి. ఈ ఆశ్రమనందలి ముని కనపడక చింతాక్రాంతుడనైతిని. నీవెంత చెడు పని చేసేదివి, కులటకు తగిన పని చేసేదివి. ఓ సిద్ధిష్టురాలా, నీ వల్ల నేనిప్పుడు దుఃఖ సముద్రంలో మునిగి తిని అని పలుకగా నవ్వి అతనిని సాధారణంగా తన భర్తకి తీసుకువెళ్ళాను. మరియు ఓ తండ్రి, ఇతడే శ్రవణముని, ఇతడే నీ అల్లుడు. అశ్వినుల దయ వలన ఇట్లు మనోహరమూర్తి అయి నీ అల్లుడు ప్రకాశించుచున్నాడు. నా మాటలు నమ్ముము. అశ్వినులు తమంతట తామే ఈ ఆశ్రమానికి వచ్చిరి. వారి దయ వలన శ్రవణముని ఇట్లా తయారైనాడు. తండ్రి, నేను నీ కూతురును, పాపాత్మురాలను కాను. నీవతని మోహన రూపమునకు ముగ్ధుడవే నన్ను పాపం చేసిన దానిలా తలుచుచున్నావు. తండ్రి, నీవి పార్కివుడకు శ్రవణమునికి నమస్కరించుము. నీవడిగినచో ఇతడు విపులముగా జరిగిన సమస్త విషయము నీకు తెలియజేయగలడు అనెను. అప్పుడు శర్యాతి వెంటనే ముని వద్దకు వెళ్ళి గౌరవపూర్వకంగా అతనికి నమస్కరించి ఇట్లనెను. ఓ భార్గవ, జరిగిన వృత్తాంతమంతయు వివరించుము. నీకు మరలా కనులెట్లు వచ్చినవి? ఈ ముసలితనం ఏమయ్యను? ఓ బ్రాహ్మణోత్తమ, నీ సుందరి రూపము చూసినంతనే నాకు సంశయం కలుగుచున్నది. విషయం తెలిపించు, విని ఆనందింతును అనగా శ్రవణ మహర్షి ఇట్లు పలికెను. ఓ రాజా, అశ్విని దేవతలు ఇక్కడికి వచ్చిరి. వారు దేవవైద్యులు. నాకు దయ్యతో వారు మహోపకారం చేసినారు. నీవు చేయు యజ్ఞములో వారికి సోమపానము లభించినట్లు ప్రత్యుపకారం అనర్చినవాడుదని వరమిచ్చి తిని. మహారాజా, ఇట్లు వారి వల్ల నాకు చక్కని వయస్సు చూపు సంభవించినవి. ఇక మీరు నిశ్చింతగా ఉండు, సుఖాసనమున కూర్చుండు అని పలకగా రాజు అని భార్యయు సుఖంగా కూర్చుండిరి. పిమ్మట భార్గవుడు, రాజా, నీచే యజ్ఞము చేయింతును, యాగద్రవ్యమును సమకూర్చుకనుము. అశ్వినులకు సోమపానము లభింపచేతిన వరమిచ్చేతిని కదా, అది నీ యాగం వలననే జరగవలెను. రాజేంద్ర, ఇంద్రుడు తేజోబలము చేత కన్ను మిన్ను కానకున్నాడు. నేనతన్ని అడ్డుకొనగలను. నీ సోమయాగమున వారిచే సోమరసము తాగింతును అని ప్రోత్సహించెను. అప్పుడు శర్యాతి సంతోషించి చవనముని మాటలకు ఒప్పుకొనెను. రాజు చవన మహర్షిని సన్మానించి సంతోషంతో మునిని కుశల ప్రశ్నలు వేసి భార్యతో కూడా తన నగరమునికి వెళ్ళెను. సకల సంపత్ సమృద్ధి గల శర్యాతి మహారాజు ఒక శుభదినమున యజ్ఞమునకు తగిన స్థలము సిద్ధం చేశాను. శ్రవణుడు, వశిష్ఠుడు మొదలైన మునులను ఆహ్వానించి రాజుచే యజ్ఞమును ఆరంభింపజేసెను. యజ్ఞం ప్రారంభం కాగానే దేవతల సోమపానమునికి ఇంద్రునితో సహా విచ్చేసిరి. అశ్విని దేవతలు కూడా వచ్చుట చూసి దేవేంద్రుడు, వీరు కూడా ఎందుకు వచ్చిరి? దేవవేద్యులు సోమపానమునకు తగరు, వీరినెవరు రమ్మనిరి అనెను. దేవతలు మాట్లాడలేదు. అప్పుడు చవనముని అశ్విని దేవతలకు ఇచ్చుటకే సోమరసము చేత్తో పట్టుకునగా దేవేంద్రుడు అడ్డుపడి వానికి ఇయ్యవలదని నివారించెను. అప్పుడు సూర్యపుత్రులకు వీరు సోమపానమునికి ఎట్లు తగరు చెప్పుమని శ్రవణుడు ఇంద్రుని ప్రశ్నించెను. వీరు సంకర జన్మ కలవారు కారు, సూర్యునకు తన ధర్మపత్ని ఎందు జన్మించినవారు. ఏ దోషము చేత వారు సోమపానముకు అర్హులు కారో తెలుపుము. దేవేంద్ర, ఈ విషయం గురించి దేవతలతో ఆలోచించుము. నేను వీరిచే సోమము తాగింతునని మాట ఇచ్చి ఉన్నాను. అందుచే శర్యాతి మహారాజును యజ్ఞం చెయ్యమని ప్రేరేపించి తిని నేనన్న మాట సత్యమని నిరూపించగలను. ఇంద్ర, వీరు నాకు నవయవ్వనమిచ్చిరి.
అందుకు ప్రత్యుపకారంగా సోమపానం చేయింతునని ప్రతిజ్ఞ చేసి తిని. అనగా ఇంద్రుడు, వీరు దేవవైద్యులు, దేవతలచే నిందించబడినవారు, వీరిరువురుకును సోమరస పానమునకు అర్హులు కారు, వీరు సోమపానం ఇయ్యవద్దు అనగా శవనముని ఇట్లా, నేను ఇంద్ర, పనికి మాలిన కోపమును వదిలిపెట్టుము, సూర్యపుత్రులు ఎందుకు అర్హులు కారు అని మాట్లాడగా పెద్ద వివాదం చెలరేగను. ఎవరినూ మాట్లాడలేదు. భార్గవుడు మాత్రం తపోబలంతో వారికి సోమం ఇయ్యబోయినను. వెంటనే దేవేంద్రుడు, ఓ బ్రాహ్మణాథమా, నీవు వీరిచ్చే సోమపానము చేయించినచో విశ్వరూపిని చంపినట్లు నిన్ను చంపగలను అనగా శ్రవణుడు, దేవేంద్ర, ఆ మహాత్ములు నాకు రూపసంపదను, దృష్టిని కూడా ప్రసాదించినారు. వీరిని అవమానింపకము, నన్ను రెండవ దేవునిగా మార్చినారు. వీరిని దేవతలుగా గుర్తించి సోమపానమునకు అనుమతింపము అని పలికెను. అది విని దేవేంద్రుడు, మందమతి, వీరిద్దరూ వైద్యులు, సోమపానమునకు అనర్హులు. ఒకవేళ నా మాట లెక్క చేయక నీవు వీరికి సోమం ఇచ్చినచో నీ తల తెగ నరికెదను అని పలికెను. అనగా చ్యవనుడు కోపంతో అశ్వినులకు సోమము యథావిధిగా ఇయ్యబోనెను. ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధమును మునిపై విసిరెను. చ్యవన మహర్షి తన తపో మహిమ చేత ఇంద్రుని వజ్రాయుధమును స్తంభింపచేసెను. పిమ్మట మునివర్యుడు దేవేంద్రుని చంపదలిచి కృత్యం కొరకు మారణ మంత్రములతో హోమం చేసెను. చ్యవనుని తపోబలంతే కృత్య జన్మించెను. దానివలన మహాబలము, గొప్ప శరీరం గల క్రూర రాక్షసుడు బయలుదేరెను. అతడి పేరు మదాసురుడు. అతడు ప్రాణులకు భయంకరుడు. అతని శరీరము పర్వతమంతగా ఉంది. వాని శరీరము నల్లగా కాటుక కొండవలే ఉండెను. అతని వాడియకు కోరలు మిక్కిలి భయంకరములు, చూపులు క్రూరములు భయంకరములు, నాలుక మరీ భయంకరము. అతని శరీరము అతి కఠినము, కన్నులు దావాగ్నుల వలె ఉండెను. అతన్ని చూడగానే దేవతలందరూ భయంతో వణికిపోయిరి. ఇంద్రుడే భయపడి యుద్ధం మాట మర్చిపోయాను. ఆ రాక్షసుడు తన పెద్ద నోటితో వజ్రాయుధమును పట్టుకొని ఘోరమైన చూపులతో ముల్లోకములు వ్యాపించినట్లుండెను. మరియు అతడు కోపంతో ఇంద్రుని మింగబోయెను. అయ్యో చచ్చితమని దేవతలందరూ ఒక్క పెట్టున దుఃఖించిరి. దేవేంద్రుని భుజములు స్తంభించిపోయినవి. ఏ అస్త్రమును ప్రయోగించుటకైనా అసమర్థుడయ్యెను. దేవేంద్రుడు కాలాంతకుడని రాక్షసుని చూసి ఏమీ చేయుటకు తోచక సమయకోవిదుడుకు బృహస్పతిని తలుచుకొనెను. బృహస్పతి స్మరించినంతనే ఇంద్రుని వద్దకొచ్చెను. గురుడు ఆలోచించి, ఈ రాక్షసుడు మహామంత్రములకు కానీ వజ్రాయుధములకు కానీ సాధ్యుడు కాదని ఇంద్రునికి తెలియజేశాను. మహాబలవంతుడు ఈ రాక్షసుడు చ్యవన మహర్షి తపోబలమున యజ్ఞకుండము నుంచి పుట్టినవాడు. దేవరాజా, ఇప్పుడు ఈ రాక్షసుని దేవతలు కానీ నీవు కానీ నేను కానీ నివారింపలేము. చ్యవనుడు తన కృత్యను తానే నివారింపగలడు అని గురుడు పలక, దేవేంద్రుడు చ్యవనముని వద్దకు వెళ్ళి భయ వినయములతో తల వంచి నమస్కరించి ఇట్లు పలికెను. మునివర్య, సర్వజ్ఞ, నా తప్పు క్షమించుము. నన్ను చంపవచ్చు రాక్షసుని నివారింపుము. ప్రసన్నుడు వగుము. నీ మాటలు చెల్లింతుము. భార్గవ, బ్రాహ్మణోత్తమ, ఈనాటి నుండి అశ్వినులు సోమపానమునకు అనర్హులు, నా అర్హులు. నా మాట నిజము. నా ఎడ దయచూపము. తపోధన, ధర్మజ్ఞ, నీ ప్రయత్నము వ్యర్థము కాదు. అశ్వినులు నీ వల్ల నిరంతరము సోమపానం చేయువారగుదురు. ఈశ్వర్యాతి మహారాజు కీర్తియు శాశ్వతమగును. ముని సత్తమా, నేను చేసిన పని అంతయు నీ తపోవీర్యం పరువరికి వెల్లడించుట కొరకే. బ్రాహ్మణవర్య, మదాసుని సంహరించుము, మమ్ము కనికరించుము, దేవతలకెల్లరూ మేలు చేకూర్చుము అని ప్రార్థించెను. దేవపతి మాటలు విని చ్యవన మహర్షి తన కోపమును విడిచిపెట్టెను. మదాసుని స్త్రీలు, తాగుడు, జూదము, వేట అను 4 స్థలములు ఉండినట్లుగా నియమించెను. మరియు సర్వధర్మాత్ముడకు భార్గవుడు పవిత్రమైన సోమమును దేవేంద్రుని చేత అశ్వినుల చేత తాగించెను. అప్పటి నుండి ఆ సరస్సు యూసీ స్తంభములతో వెలసిల్లెను. చ్యవన మున్యాశ్రమం భూమిపై ప్రఖ్యాతి నొందెను. చిర్యాతి చ్యవనుని మహిమకు సంతోషించి యజ్ఞము పూర్తి చేసి మంత్రులతో కలిసి తన నగరములకు వెళ్ళెను. సిర్యాతి ప్రతాపంతో ధర్మముతో రాజ్యము నీలెను అని వ్యాస మహర్షి జనమేజయునికి వివరించెను. శ్రీమాత్రే నమః. శ్రీదేవీ భాగవతం 7వ స్కంధం సంపూర్ణం.